हरे कृष्णा माताजी संत ప్రభుజీ జగన్నాథ్ ప్రణామ్ ప్లీజ్ యాక్సెప్ట్ మై obeisances సాల్వేషన్ శీల ప్రభుపాద్. ఈరోజు ఆదివారం సాయంత్రం కాబట్టి మామూలుగా మనం ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. చాలా తక్కువ మంది భక్తులు వచ్చారు. ఇది ఆసక్తికరంగా లేకపోతే మనం ఇష్టాగోష్ఠి మానేద్దాం. మామూలుగా రోజులాగే భగవద్గీతని చర్చించుకుందాం. అలా ఏమైనా ఉందా? భక్తులంతా కూడాను తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి, ఏవైనా ప్రశ్నలుంటే అడగడానికి. లాస్ట్ టైము బీవీవీ సత్యవతి మాతాజీ తన అనుభూతిని పంచుకుంటూ తనెక్కడికెళ్ళింది ఆనందంగా దాన్ని చెప్పింది. ఇదిగో ఈ ఫోరం ఆదివారం నాడు అలాంటివన్నీ కూడా చెప్పడానికి, వినడానికి ఏర్పరచబడినటువంటి కార్యక్రమం ఇది. నేను ఆ రోజు మాతాజీతో కూడా చెప్పవలసింది. ఆదివారం రోజు మరి విశేషాలన్నీ చెప్పండి అని. అప్పటికి మరి ప్రశ్నోత్తర సమయంలో ప్రశ్నోత్తరాలే అడగడం ఉత్తమం వారంలో. ఇలాగా మనసులోని భావాల్ని లేకపోతే ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి కలిగిన అనుభూతుల్ని మాతాజీ పంచుకున్నట్టుగా అవన్నీ కూడా పంచుకోవడానికి ఈనాటి ఈ కార్యక్రమము. సో, అంతే కాకుండా ఎవరైనా కీర్తనలు చేయాలంటే చేయవచ్చును. ఏమైనా ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి చదివి ప్రశ్నలే ఉండక్కర్లేదు. మీకు కలిగిన అనుభూతులు ఏవైనా ఉన్నాయనుకోండి. ఆహా! ఇది ఎంత బావుంది. ఈ సత్యము అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము అంటారు కదా! ఈ విషయం నాకిక్కడ చాలా చక్కగా అవగతమైంది. ఇది ముఖ్యమైన అంశము అని మీ మనసుని ఉద్రేకపరిచింది ఆహ్, లేకపోతే మీ మనసుకి చాలా హత్తుకుపోయింది. వాటినన్నింటిని కూడాను ఇతర భక్తులతో పంచుకోవచ్చు. మీలో ఎవరైనా చెప్పాలా? ఈరోజు మాతాజీ చెప్పారు నాకిందాక ప్రేమ భక్తి మాతాజీ. చైతన్య చరితామృతం నుంచి మళ్ళీ ఆహ్, పఠనం ఆరంభించారు మొదటి నుంచి అని. చాలా సంతోషం. నేను కూడా చైతన్య చరితామృతాన్ని వినాలి అనుకుంటున్నాను మీరందరూ చదువుతూ ఉంటేను. చైతన్య చరితామృతము ఇది 2 సార్లు మనం పూర్తి చేసాము. మూడోసారి మళ్ళీ మొదలెడుతున్నాము. మొదటిసారి ఆరంభించినప్పటి నుంచి అనుకుంటున్నాను. ఎందుకనో కానీ నేనింకా శుద్ధీకరించబడలేదో ఏంటో మరి వినలేకపోతున్నాను. మీ అందరూ కూడాను ఆశీర్వదించండి. నేను వినాలనుకుంటున్నాను మొత్తమంతా కూడాను మీరు చదువుతూ ఉంటేను. అందుకని ఈరోజు 42 శ్లోకాల వరకేదో చదివారట. నేను దాన్ని క్యాచప్ చేస్తాను. చదువుతాను దాన్ని. తర్వాత నెక్స్ట్ టైము మీరు చదవబోయేది మధ్యలో ఏకాదశి వస్తుందేమో చూడాలి. ఆ రోజు చదువుతారో లేదంటే సండే చదువుతారు. సో, నేను కూడా ఎలాగైనా సరే మీతో పాటు వినాలి అనుకుంటున్నాను. దయచేసి వైష్ణవులు మీరంతా కూడా ఆశీర్వదించండి. మాతాజీకి చెప్పాను అలా చదివే ముందు నాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. ఎందుకనంటే మర్చిపోయే అవకాశం ఉంది. నేను కూడా మీలాగే మీకన్నా కూడాను మీరైతే చాలా చక్కగా వైష్ణవులు. నేను ప్రయత్నం చేస్తున్నాను వైష్ణవుని అవ్వడానికి. కొంచెం సహకరించండి. ప్రభుజీ, మీ మాతాజీ ఆశీర్వాదం మూలంగా మేము చదవగలుగుతున్నాం. అలా అంటారేంటి ప్రభుజీ మీరు మీరు? అలా అంటారేంటి ప్రభుజీ? దీనికి చూడండి కారణం మాతాజీ మీరే ప్రభుజీ. మూడో మూడోసారి చదువుతున్నారు. మొదటిసారి నేను చెప్పినప్పుడే అనుకున్నాను. నేను కూడా వినాలి అని ఆసక్తితో. అవ్వలేదు. రెండోసారి చదివారు అయిపోయింది మీకు. మూడోసారి వచ్చారు. ఇంకా కూడా నేను పూర్తిగా వినలేదు. ప్రభుజీ, ఎన్నిసార్లు చదువుతున్నాం అనేది కాదు కదా, దాన్ని ఎంత వంట పట్టించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు పట్టించుకున్నారు మాతాజీ. లేకపోతే అలా ఉండరుగా. లేదు ప్రభుజీ, మాకు చదవాల్సింది వంట పట్టించుకోవాల్సింది బోల్డ్ ఎంత ఉంది. అందుకే మాకు ఈ అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. మీకు అదేం అవసరం లేదు అని చెప్తున్నాడు. అందుకే మీరు వినాల్సిన పని లేదు అని హరి బోల్ ఆయన మాతాజీ. ఉద్దేశం. భౌతిక జగత్తులో ఉన్న ఎవరికి కూడాను కృష్ణ కథను వినడానికి అవసరం లేదు అనడానికి ఆస్కారమే లేదు. వాళ్ళు క్షమించండి ప్రభుజీ. సన్యాసి అయినా, విశుద్ధమైన భక్తులైనా సరే వినాల్సిందే. అసలు విశుద్ధమైన భక్తులు వినకుండా ఎలా ఉంటారు? దానికోసమే పరితపిస్తూ ఉంటారు. అంటే దాన్ని ఆల్రెడీ ఆచరిస్తూ ఉంటారు కదా ప్రభుజీ. ప్రేమ భక్తి మాతాజీ నాకు తెలుసు. మీరు నన్ను ఊరడించడానికి చెప్తున్నారని. ధన్యవాదాలు. అలా అనేస్తారేంటి ప్రభుజీ? అంతే కదా మాతాజీ. మనకి తత్వం తెలుసును.
మీరు చెప్తున్నది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తెలుసును. ఉమ్. మాకు ఇంత మంచిగా ఈ బుక్ రీడింగ్ చేసుకునే అవకాశం మాకు ఇస్తున్నారు ప్రభుజీ. అవకాశం నాకు కూడా ఇవ్వండి మాతాజీ, నేను కూడా వింటాను. ప్రభుజీ మీ గైడెన్స్ నే కదా ఫాలో అవుతున్నాం. మీరు గైడెన్స్ ని చదవమంటే ఫాలో అవడము చదవండి. ప్రాక్టికల్ గా చేయడంలో తేడా ఉందిగా. సరే, అదే అంటున్నాం. ఎనీవే, నెక్స్ట్ నేను వినదలుచుకున్నాను. దయచేసి నాకు మీరు సహకరించండి. ప్రేమభక్తి మాతాజీ నాకు గుర్తు చేస్తూ ఉండండి. ఒకవేళ నేను మిస్ అయిపోతే కూడాను కాల్ చేయండి, నేను సరే అటెండ్ అవుతాను. ఏకాగ్రతతో సరే వింటాను. ప్రభు సరే ప్రభుజీ. ధన్యవాదాలు. ఇంకా మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరైనా ఏదైనా చెప్పాలా? ఏమి చెప్పాల్సింది ప్రత్యేకంగా లేకపోతే, ఈరోజు మీరు చైతన్య చరితామృతం చదివారు కదా, ఏం చదివారో చెప్పండి. అంటే ప్రభుజీ ఇక్కడ ఒక్క నిమిషం ప్రభుజీ. అంటే ఈ మొదటి అధ్యాయం ఏంటంటే ఆధ్యాత్మిక గురువులు ప్రభుజీ దానికోసం వివరించే ప్రయత్నం చేశారు. ఉమ్, మహాప్రభు ఎవరనేది అంటే రాధాకృష్ణులు కలిసిన రూపమే అని, ఉమ్, మనం ఆచరించాల్సింది అదే షడ్గోస్వాముల యొక్క అడుగుజాడలు అంటే అనుసరించాలి అని. ఉమ్, అంటే ఇంకా ఎవరెవరి శిష్యుడని గురు పరంపరను వివరించారు ప్రభుజీ. ఉమ్, శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి ఇద్దరు కూడా స్వరూప దామోదర్ని ప్రధాన అనుయాయులని. ఇంకా మహాప్రభు అంటే మొదట్లో ఆయన పేరేంటంటే విశ్వంభర అని. అవును. ఉమ్, ఇలా అంటే ఈ ఫస్ట్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ లో అట్లా ఇచ్చారు ప్రభుజీ. ఉమ్, ఇంకా అంటే ఈ గ్రంథకర్త అయిన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏమో రూప గోస్వామి మరియు రఘునాథ్ గోస్వామి యొక్క ప్రత్యక్ష శిష్యుడు అని చెప్పారు ప్రభుజీ. ఉమ్. శ్రీల రూప గోస్వామికి మరియు రఘునాథ్ దాస గోస్వామికి ప్రత్యక్ష శిష్యుడు అన్నారు ప్రభుజీ. ఇద్దరికి శిష్యుడా కృష్ణదాస కవిరాజ్ గోస్వామి? గోస్వామి ఇంకా ఏంటన్నారు? రూప గోస్వామికి మరియు రఘునాథ్ దాస్ గోస్వామికి ప్రభుజీ ఆ, ఇద్దరికి శిష్యుడు అవుతాడా? అవును, ఎందరికైనా శిష్యులు ఉండొచ్చు కదా, శిక్షా గురువులుగా. ఆ అవును ప్రభుజీ, అది కూడా ఇవాళ చదివే దాంట్లో చెప్పారు ప్రభుజీ. దీక్షా ఏమని? గురువు ఒక్కడు మాత్రమే ఉండాలి, శిక్షా ఉమ్, గురువులు ఎంతమంది అయినా కలిగి ఉండొచ్చు. అవును. ఆ విషయం కూడా చెప్పారు ప్రభుజీ రోజు. ఎస్ మాత. అని శిష్యా గురువే దీక్షా గురువు అవుతాడని కూడా చెప్పారు ప్రభుజీ. అలా అవుతారా ప్రభుజీ? మీరు అంటే ఆలోచించండి లాజికల్ గా, ఎంతమంది అయినా శిక్షా ఉమ్, గురువులు ఉండవచ్చును, దీక్షా గురువు ఉమ్, ఒక్కడే ఉండాలి. అవును. ఉమ్, ఈ శిష్య అంటే వాళ్ళ దగ్గరే శిష్యాన్ని అభ్యసిస్తే అవ్వచ్చు. కానీ ఈ శిష్య ఇచ్చే వాళ్ళందరూ దీక్షను ఇవ్వట్లేదు కదా ప్రభుజీ. ఉమ్, అదే కదా మరి. దీక్ష ఇచ్చే గురువు తప్పకుండాను ప్రబోధిస్తాడు కాబట్టి శిక్షా గురువు ఆటోమేటిక్ గా కూడా అయిపోతాడు కదా. అసలు ప్రబోధించకుండా దీక్షా గురువు అవరు కదా. ఎవరినైనా మీరు గురువుగా స్వీకరించాలి అంటే ఆయన ప్రబోధనలు వింటారు కదా మీరు. సో శిక్షా గురువు కూడా అయిపోతారు. కానీ శిక్షా గురువు అయిన ప్రతి వాళ్ళు కూడా దీక్షా గురువు కాడు కదా. దీక్షా గురువులు ఎంతమంది అయినా ఉండవచ్చును, కానీ శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండవచ్చును, కానీ దీక్షా గురువు ఒకరే కదా. కాబట్టి దీక్షా గురువు తప్పకుండా శిక్షా గురువు అయి ఉంటాడు. ఎందుకంటే ప్రబోధన చేస్తాడు కదా దీక్షనిచ్చే గురువు కూడాను. మీ ప్రశ్నకి సమాధానం లభించిందమ్మా? అంటే జనరల్ గా అలా జరగట్లేదు కదా ప్రభుజీ.
అర్థం కాలేదు ఎందుకలా? ఇప్పుడు చెప్పండి. జయపతాక స్వామి గారి దగ్గర తీసుకుంటారు ఉమ్. దీక్షని ఆ, చాలా మంది. ఆ, ఆయన శిక్షని ఆయన శిష్యరికం మేము చేయట్లేదు కదా ప్రభుజీ. ఉమ్. మీరు చెప్తున్నారు ఇంకొకరు ఇంకా ఇంకా శిష్యా గురువుల దగ్గరే వింటున్నాం గాని ఆయనతో మనకి ఆయన స్పీచెస్ వినలేదు ప్రభుజీ. అందుకని అంటున్నాను. ఇప్పుడు కొంత ఏమిటంటే ఆ పరంపరానికి సంబంధించినటువంటి స్థితి నష్టపడిపోతుంది. ఇంటర్నేషనల్ ఉమ్, సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ అని చెప్పబడినప్పటికీ దానిలో ప్రభుపాదుల వారిచే ప్రబోధించినవన్నీ పాటించడం అనేటువంటిది నష్టపడిపోతుంది. అందుకని ప్రభుపాదుల వారిని దీక్షా గురువుగా స్వీకరించాలి. ఇప్పుడు జయపతాక స్వామిని కానివ్వండి, మీరు పేరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను నేను. అలాగే ఇంకా ఉమ్, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడాను దీక్షా గురువుగా స్వీకరించకూడదు. ప్రభుపాదుల వారు చెప్పారు స్పష్టంగా. ఉమ్, నెక్స్ట్ 10,000 సంవత్సరాలకి దీక్షా గురువుని నేనే. వీళ్ళందరూ కూడాను ప్రభుపాదుల వారికి ప్రాతినిధ్యం వహిస్తూ ఏమి ఇవ్వాలి? పౌరోహితు పౌరోహితుడు మనకి ప్రాతినిధ్యం వహిస్తూ, పురోహితుడు ఎవరైతే ఉంటారో పూజారి మనకి ప్రాతినిధ్యం వహిస్తూ భగవంతుడికి అర్చన చేస్తారు. మనం భగవంతుడికి అర్చన చేయించినప్పుడు పురోహితుడు చేస్తాడు కదా, పూజారి చేస్తాడు. ఉమ్, ఉమ్, అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఏమని చెప్పారు? నాకు ప్రాతినిధ్యం వహిస్తూ పూజా విధానాన్ని ఏదైతే ఉందో దీక్షా విధానాన్ని మీరు అమలు చేయండి. కానీ వాళ్ళంతా కూడాను నా శిష్యులు, మీ శిష్యులు కాదు, నా శిష్యులు అని చెప్పాడు శిల ప్రభుపాద. దాన్ని మీరు పాటించట్లేదు జనాలు. ఓ నేను చేశాను కాబట్టి నా శిష్యుడే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ, కృష్ణ చైతన్యలోని ఆ, ఏమని చెప్పాలి, కృష్ణ చైతన్యలో గురువులుగా ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్న పొరపాటు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుపాదుల వారి ఆదేశం భిన్నమైనటువంటిది. ఉమ్. దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం ఏమిటి? లేదు, అందరినీ గురువులు కమ్మని ప్రభుపాదుల వారు చెప్పారు కదా. ఉమ్, పరంపర ఎలా నశించిపోతుంది కదా, ఇలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ, ఉమ్, ప్రభుపాదుల వారు ఆచార్యులు. టైం, ప్లేస్ ఉమ్, అండ్ సర్కమ్స్టెన్సెస్, సమయాన్ని, ఉమ్, చుట్టూ ఉన్న పరిస్థితులని, వాళ్ళ చైతన్యాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాంట్లో ఒక మార్పు ఉమ్, ఏమిటి? ముందు చెప్పారు తన శిష్యుల్ని గురువులుగా ఉండమని. కానీ ఎవరు కూడా ఉమ్, ఆ స్థాయికి చేరుకోకపోవడంతో ఏం చేశారు ఉమ్, ప్రభుపాదుల వారు? చివరికి తన ఈ భౌతిక జగత్తును వదిలేయడానికి ఎంత ఒక 3-4 నెలల ముందు ప్రత్యేకంగా ఉమ్, ఈ ఆర్డర్ని ఇచ్చారు. జూలై 9th 1977. శ్రీల ప్రభుపాదుల వారు నవంబర్లో భౌతిక జగత్తుని వదిలేశారు. జూలైలో ఈ ఆర్డర్ ఇచ్చారు మనకి. అంటే జూలై, దాని తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఒక 3-4 మంత్స్ ఉమ్, మాత్రమే ఈ భౌతిక జగత్తులో ఉన్నారు ప్రభుపాదుల వారు. ఇది ఉమ్, శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి చిట్ట చివరి ఆదేశం. ఎందుకని? అన్ని చూశారు ప్రభుపాదుల వారు. తన ఉమ్, శిష్యులుగా ఉన్న వాళ్ళు కూడాను. ఎందుకనంటే ప్రభుపాదుల వారు ముందుగా ఆ ఆదేశంలో కూడాను 11 మందిని నిర్దేశించారు. వీళ్ళు రిత్విక్స్, అంటే నాకు ప్రాతినిధ్యం వహిస్తూ దీక్షనివ్వండి. అలా దీక్ష ఉమ్, తీసుకున్న వాళ్ళు నా శిష్యులు అవుతారు అని స్పష్టంగా చెప్పారు. కానీ ఈ 11 మంది ఏం చేశారు? ఆ రిత్విక్ అనే పదాన్ని తీసేసి మేమే గురువులమే అని ఉమ్, దీక్ష ఇవ్వడం మొదలెట్టారు. ఆ 11 మందిలో దాదాపు ఉమ్, 7-8 మందో ఇంకా 9 మందో ఒకసారి లెక్క చూడాలి. అందరూ ఉమ్, కూడాను తమ స్థితి నుంచి దిగజారిపోయారు. కృష్ణని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, సన్యాసాశ్రమాన్ని ఉమ్, వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఉమ్, రకరకాల స్థితుల్లో దిగజారిపోయారు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? విశుద్ధమైన భక్తులు తమ స్థాయి నుంచి దిగజారిపోరు. వీళ్ళెవరు కూడాను ఉమ్, గురువులుగా ఉండడానికి సరైన వారు కాదు. అంటే ప్రభుపాద గారు చెప్పిన దాంట్లో అసత్యం లేదు. చాలా ఉమ్, సంవత్సరాలు ప్రభుపాదుల వారి ప్రత్యేకమైన ఆదేశం ఏదైతే ఉందో అది బహిర్గతం కాలేదు. ఉమ్, అది బహిర్గతమైనప్పుడు చాలా సంవత్సరాలు నాకు కూడా అనిపించేది, నాతో పాటు చాలా మంది భక్తులకు కూడా అనిపించేదట. తర్వాత వాళ్ళు నాకు చెప్పారు కూడాను. ఎందుకనంటే కృష్ణుడు చెప్తున్నాడు ఎవరైతే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దిగజారిపోరు అని. మరి ఎందుకు ఉమ్, వీళ్ళంతా కూడా ఇలా దిగజారిపోతున్నారు అనే ఆలోచన వచ్చేది. ఇది ఒక్కదానికి సమాధానం దొరికేది కాదు. ఉమ్, కానీ ఎప్పుడైతే ప్రభుపాదుల వారి ఈ
ఆదేశం మనకి లభ్యమైందో అప్పుడు మనకి బోధపడింది ఏమిటి? ఓ ప్రభుపాదుల వారు చెప్పారు, వీళ్ళంతా కూడాను ఆ స్థాయికి చేరుకోలేదు. అలా అని చెప్పేసి వీళ్ళే పనికిరాని వాళ్ళు అనడానికి వీల్లేదు. భక్తులు, వైష్ణవులు. కానీ గురువులుగా ఉండేటువంటి స్థాయికి చేరుకోలేదు. దాన్ని మనం గమనించాలి. మీరు గురువులుగా ఉండడానికి ఇంకా, ఎందుకంటే ప్రభుపాదుల వారి ఆదేశం అది ఏం చెప్పారనుకోండి, వాళ్ళు అఫెండ్ అయిపోతారా, నన్ను అంటున్నారు ఏమిటి అని. అదే అహంకారం చూడండి కదా. అలా అయిపోకూడదు, కానీ అవుతారు. గొడవలు పెట్టుకున్న వాళ్ళు, హత్యలు చేయించడానికి సిద్ధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భౌతికంగా ఆస్తులు లేకపోతే ఇంటి గొడవలు తగాదాలు అయితే ఎలాగ ఉంటారో అలాంటి స్థితికి కూడా చేరుకున్నటువంటి సన్యాసులు ఉన్నారు. ఓకేనా. మీరు ఇందాక పేరు చెప్పారు కదా, ఆయనే బెంగళూరు మందిరాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి చాలా మంది తన శిష్యులని, కొంతమందిని అయితే బ్రహ్మచారి ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించమని ఆదేశించి వాళ్ళతో యుద్ధం చేయించాడు. యుద్ధం అంటే లిటరల్ గా యుద్ధమే. కర్రలు, ఇంకా ఏమిటి అవి, రాళ్ళు అవన్నీ పట్టుకొని వెళ్ళిపోవడాలు, గ్రూపులుగా వెళ్ళడాలు, ఆ స్థితి అంతా ఉంది. మరి దాన్ని గమనించినట్టయితే ప్రభుపాదుల వారు చెప్పింది సత్యము అని నిరూపించారు. అందుకని దీక్ష తీసుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి? నిజానికి ప్రభుపాదుల వారి దగ్గర నుంచి. మరి నేను ప్రభుపాదుల నుంచి ఏమీ తెలుసుకోలేదు అనడానికి ఆస్కారం ఉందా? మీరు చెప్పగలరా ప్రభుపాదుల నుంచి ఏం నేర్చుకోలేదు మీరని? చెప్పగలరా? నాగచంద్రిక మాతాజీ, మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. చెప్పండి. ప్రభుపాదుల నుంచి మీరు ఏది నేర్చుకోలేదు అని అనగలరా? మొత్తం నేర్చుకుంటుంది ఆయన ద్వారా కదా, ఆయన చెప్పింది కదా కదా, ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ. మరి ఆయన దీక్షా గురుగా ఉండడానికి అర్హులా కాదా? అర్హులే ప్రభుజీ. కాకపోతే పరిపూర్ణమైన అర్హత ఆయన ఆదేశం ఎవరికైనా. అది ఉందని మాకు తెలియదు ప్రభుజీ. ఏంటమ్మా? ఆదేశం ఉంది, వీళ్ళు ఇచ్చేదంతా ఆదేశము ఇచ్చారు 10,000 years వరకు అనేసి. ఆ ఆదేశం తెలియక ఇంకా వీళ్ళే చాలా మందికి గురువులేమో తెలియదు మాతాజీ. అన్నట్టు అవును. వీళ్ళేనేమో ఇన్ ఫేవర్ ఆఫ్ అనుకోవట్లేదు, డైరెక్ట్ వీళ్ళు గురువులు అయిపోయారేమో. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ప్రభుపాదులని ప్రాతినిధ్యం వహిస్తూ పూజారి అయితే ఎలాగ పూజ చేస్తారో వీళ్ళు కార్యనిర్వహణ చేయాలి. దీక్షా పద్ధతులన్నీ చేసి ఇవ్వాలి. కానీ ఎవరికి? ప్రభుపాదుల శిష్యులు అవుతారు అలా తీసుకున్న వాళ్ళు అని స్పష్టంగా ఆయన రాశారు. చూలైనంత ఇన్స్ట్రక్టివ్ లెటర్ అంటారు, కావాలంటే మీకు నేను పంపిస్తాను. అది చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. దాంట్లో ఇవ్వబడిన 11 మంది పేర్లలో చెప్పండి, అనుకున్నాం కదా 8 మందో 9 మందో దాదాపుగా వాళ్ళ స్థితి నుంచి తగ్గిజారిపోయారు. సత్స్వరూప్ దాస్ గోస్వామి, ఇంకా ఎవరు అయినా, భక్తి రాఘవ స్వామి ప్రభుజీ. భక్తి రాఘవ స్వామిని తర్వాత వాళ్ళు గురువుగా ప్రకటించారు. ఆయన లేరు మెయిన్ లిస్ట్ లో. ఆ 11 లో లేరు. భక్తి రాఘవ మహారాజ్ అక్కడ సికింద్రాబాద్ కదా. మీరు ఎక్కడుంటారమ్మా నాగచంద్రిక మాతాజీ? ప్రభుజీ మీరు ఎక్కడ నివసిస్తూ ఉంటారు? గుంటూరు ప్రభుజీ. గుంటూరు మాతాజీ. ఓకే. అక్కడ కూడా జయపతాక స్వామి అనుయాయులా? కాదు ప్రభుజీ. గుంటూరులో ఇస్కాన్ టెంపుల్ ఉందా? ఉంది ప్రభుజీ. ఓకే. అక్కడ ఎవరు మరి? తెలియదు ప్రభుజీ. ఓకే, అలాగే ఉండండి హాయిగా, అనవసరం. అందరూ ఒకటే అనుకుంటున్నాను ప్రభుజీ, అందరూ ఇస్కానే అని. మనము హరికృష్ణ కి చెందిన వాళ్ళము. ఇస్కాన్ కూడాను తప్పుడేం కాదు, ఎందుకంటే ప్రభుపాదుల వారు సంస్థాపించింది. ఏదో ఒక సమయంలో అవుతుంది. ఇప్పుడున్న ఈ 11 మందిలో ఇంకా జీవించున్న 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా భౌతిక జగత్తును వదిలేసిన తర్వాత, ఈ తర్వాతి ఒక తరం కొంచెం స్థిమితపడ్డాక ఖచ్చితంగా ప్రభుపాదుల వారే దీక్షా గురువుగా మొత్తం ఇస్కాన్ అంతా కూడా అంగీకరించే రోజు వస్తుంది. నాకు దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే భౌతిక జగత్తు ఎంత క్లిష్టంగా ఉందో, క్లేశకరంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు కూడాను ఆ స్థితిలో ఉండలేకపోతున్నారు. ఇంకా రోజు రోజుకి కలియుగం తన ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది. అప్పుడు
నిష్ఠగా ఉండడము, దీక్ష ఇచ్చే స్థితిలో ఎవరు ఉండరు. ఆ సమయంలో 10,000 సంవత్సరాల వరకైతే కృష్ణ చైతన్యము అనేటువంటిది ఉండి తీరుతుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆదేశం అది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి ఎలా ముందుకెళ్తుంది అది? శిల ప్రభుపాద గారు దీక్షా గురువుగా ఉంటారు. బహుశా ఇంకొక తరం అలా అటు ఇటుగా ఇటు అటుగా ఊగిసలాడుతూ ఉండవచ్చును. దాని తర్వాత ఖచ్చితంగా వీళ్ళెవరు కూడా ఒకే నిష్ఠగా త్రాటిపైకి ఉండలేరు వస్తారు. మాతాజీ. జాగ్రత్తగా గమనించినట్లయితే మనం కూడాను చూడండి 100 కృష్ణ చైతన్యంలో ఉండడము ప్రస్తుత కాలమాన కష్టం. పరిస్థితుల్లో ఎంత క్లిష్టంగా ఉందో అన్నది సన్యాసాశ్రమంలో ఉండి ఉండాలి అంటే చాలా కష్టతరమైనటువంటి కలియుగానికి నిర్దేశితం కూడా కాదు. అలా కాకుండా గృహస్థ అంటే ఎవరైనా కూడా గురువు అవడానికి సన్యాసాశ్రమే అక్కర్లేదు. గృహస్థ కూడా అయిండవచ్చు, బ్రహ్మచారి కూడా అయిండవచ్చు. ఉం. ఇక్కడ నేను చూస్తున్నాను, నేనున్న ప్రదేశంలో ఒక బ్రహ్మచారి ఉంటాడు. ఉం. ఆయన దీక్ష ఇవ్వడం మొదలెట్టాడు. మరి ఆయనకి జీబీసీ పర్మిషన్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది, ఏమిటో తెలియదు. చూడండి, ఇలాంటివన్నీ కూడాను ఉద్భవిస్తాయి. ఎక్కడ ఏ గుళ్ళోనో ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ బ్రహ్మచారి నేను గురువు అయిపోతాను, నేను గురువు ఇదంతా కూడా ఉద్భవించి ఏదో ఒక సమయంలో ఇదంతా కాదు, ఎవరు పడితే వాళ్ళు గురువులు అవడానికి వీల్లేదు, మరి దాన్ని ఎలా నియంత్రించాలి, శిల ప్రభుపాద గురువు అనే స్థితికి వస్తారు. ఉం. కొంచెం పరిజ్ఞానాన్ని వినియోగించి దాన్ని ఉం, సరైన నిర్ణయం తీసుకుంటే అంతవరకు రాకముందే దీన్ని సవరించవచ్చు. లేకపోతే ఇంకా కూడాను ఆ స్థితికి వచ్చాక స్వీకరిస్తారు. కానీ ఖచ్చితంగా శిల ప్రభుపాదుల వారే గురువుగా ఉండడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆయన ఆదేశం అది. సూర్యుడిని మబ్బులు కమ్ముకున్నట్టుగా కొంతసేపు ఎవరైనా కూడాను ఇలా చేయవచ్చును, కానీ శాశ్వతంగా సూర్యుని ఆపేయలేం కదా, సూర్యశక్తిని. పైగా ఏమిటి అంటే కృష్ణుడు చాలా కరుణామయుడు, చైతన్య మహాప్రభుడు అంతకన్నా కరుణామయుడు. వీళ్ళందరిలో ఉన్నటువంటి కోరికను కూడా తీర్చేస్తున్నాడు. నేను గురువు కావాలి, గురువు కావాలి, గురువు కావాలి, నా ఆకాంక్ష ఉంది కదా, అది తీర్చుకోండి మీరు. దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. అలాంటి వాళ్ళని ఆశ్రయించాలనుకున్న వాళ్ళు కూడాను ప్రయోజనం ఉండదు. సరే మళ్ళీ జన్మెత్తుతారా, పెద్ద విషయం కాదు కదా. కృష్ణుడి దృక్కోణం నుంచి ఆలోచిస్తే మనమంతా కూడాను జీవాత్మలమే అనే విషయాన్ని మనం గమనించినట్టయితే మహా అంటే ఏమిటి, 100 సంవత్సరాలు పోతే పోయింది, మళ్ళీ జన్మెత్తుతారు. సరే ఎత్తండి, మీ కోరిక తీరింది కదా, తీర్చుకోండి అంటున్నాడు. ఉం? ఇప్పుడు గురువులా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆ గురువుల్ని ఆశ్రయించిన వాళ్ళు కానివ్వండి, మళ్ళీ జన్మెత్తాలి. ఎత్తి మళ్ళీ ప్రభుపాదులని గురువుగా స్వీకరించి శుద్ధీకరించబడి ఉం? తర్వాత ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. ఖచ్చితంగా జరిగి తీరవలసినటువంటి విషయం మాత. అంటే దీక్షా గురువు అంటే పర్సనల్ గా ఆయన మాల ఇవ్వాలి కదా ప్రభుజీ? దీక్ష అక్కర్లేదు. ఇవ్వాలి మాతాజీ. దీక్ష అది అదే మంత్రం ఇస్తూ మీ ఆ, నియమాలు పాటించండి అని ప్రామిస్ తీసుకోవాలి కదా. అవును అవును. దాన్ని శ్రీల ప్రభుపాద అయితే మనకి డైరెక్ట్ గా అవ్వదు కదా. ఉం. అదే కదా వాళ్ళందరూ కూడా చెప్పే మాట అదే. ఆయన్ని ఇందాక మీరు చెప్పిన ఆయన పేరుంది కదా, ఆయన పేరేంటి చెప్పారు మీరు? జయపతాక స్వామి. జయపతాక స్వామి. ఆయన ఏం చెప్పారో తెలుసునా? ప్రభుపాదుల వారు మరణించారు, చచ్చిపోయిన వాళ్ళు పిల్లల్ని పుట్టించలేరు అన్నారు ఆయన. ప్రభుపాదుల వారు మరణించారా? ఉం? వైష్ణవుడు, ప్రభుపాదుని వదిలేయండి, మామూలుగా వైష్ణవుడు. వైష్ణవులు మరణించారు అనుకునేవాడు మూర్ఖుడు అని ప్రభుపాదుల వారు చెప్పారు. వన్ హూ థింక్స్ ద వైష్ణవ ఇస్ డెడ్ ఈజ్ ఇల్ థింకర్. అందుకని మనము ఏమంటాము, ప్రభుపాదుల వారు కానీ వైష్ణవులు కానీ ఆవిర్భావము అంతర్ధానము అంటాం. జీవాత్మే మరణించదు. అలాంటిది విశుద్ధమైన భక్తుడు వైష్ణవుడు జీవాత్మకే మరణం లేదు, లేరు అని చెప్పిన దానికి ఏమని చెప్పండి? ఇది ఇందాక అన్నారే వ్యక్తిగతంగా తీసుకోవాలి అని. ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అలాగే ఇస్తారు. ఇప్పుడు చూడండి, మనం భగవద్గీతను నేర్చుకుంటున్నాం ప్రభుపాదుల ద్వారా. దాన్ని కృష్ణుడి నుంచి నేర్చుకుంటున్నామా, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నామా? ప్రభుపాదుల వారు అనేక చోట్ల చెప్తారు,
ప్రామాణికమైన భగవద్గీతను మనం అధ్యయనం చేస్తున్నాము అంటే అర్జునుడు కృష్ణుడి నుంచి ఎలాగైతే స్వీకరించాడో అలాంటి ఉపలబ్ధిని మనం కూడా పొందుతాం. ఎందుకంటే ప్రామాణికమైన ఆచార్యుడు దాన్ని మార్చడు, యథాతథంగా అందిస్తాడు. అందుకని దాని ప్రభావం అలాగే ఉంటుంది. శీల ప్రభుపాదుల వారి నుంచి భగవద్గీతని స్వీకరించి మనం విన్నామనుకోండి, దానికి కృష్ణుడి నుంచి డైరెక్ట్గా విన్న దానికి తేడా ఏం లేదు. ఎలాగైతే అర్జునుడు తన నిర్ణయాన్ని మార్చుకొని కృష్ణ చైతన్యంతో యుద్ధం చేశాడో, అలాగే మనకు కూడా భౌతికత్వాన్ని విడిచిపెట్టి మన కార్యక్రమాన్ని కృష్ణ చైతన్యం చేసేటువంటి స్థితికి చేరుకుంటాం. కాబట్టి దాంట్లో వ్యత్యాసం ఏం లేదు. ప్రామాణికతకి అర్థం కూడా అదే కదా మాతాజీ. ప్రామాణికుల నుంచి మనం స్వీకరిస్తున్నాము అంటే అర్థం ఏమిటి? స్వయంగా కృష్ణుని స్వీకరించడమే. అదే విధంగా ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు నిష్ఠగా దాన్ని దీక్షనిచ్చారనుకోండి, ప్రభుపాదులు ఇవ్వడంతో సమానం. ఒక విషయం తెలుసునా మీకు? ప్రభుపాదుల వారు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కూడాను 90 నుంచి 95% మంది శిష్యులకి దీక్షని రిమోట్గా ఇచ్చారు. రిమోట్గా ఇచ్చారంటే ఒక ఉత్తరం రాశారు, నేను మిమ్మల్ని నా శిష్యుడిగా స్వీకరిస్తున్నాను, ఈ రోజు నుంచి నీ పేరు ఇది. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ప్రెసిడెంట్తో దీక్షా విధానాన్ని ఏదైతే యజ్ఞం చేసి దాన్ని ఇవ్వడమో ఆ వ్యక్తి చేసేస్తాడు అని చెప్పాడు. భౌతిక జగత్తులో ప్రభుపాదులు ఉన్నప్పుడు కూడాను, ఎందుకంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు కదా, ఎందరికో 10,000 మందికి పైగా దీక్షనిచ్చాడు ప్రభుపాదులు వారు. వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు అందరికీ వ్యక్తిగతంగా ఇవ్వలేదు, కానీ వ్యక్తిగతంగా ఇచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్ గా వెళ్ళిపోయి నేను నీ దగ్గరే కూర్చొని అలా ఇచ్చింది లేదు. అలా ఇచ్చింది చాలా తక్కువ మందికి. అందుకని ఈ భావన ఏదైతే ఉందో, గురువు తన చేతితో ఇవ్వాలి అది అనేటువంటిది ఆయన ప్రభుపాదుల వారే ఇస్తారు మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన ఇవ్వలేదు. భౌతిక జగత్తులో ఆయన ప్రకటితమై ఉన్నప్పుడు కూడాను అందరికీ కూడాను వ్యక్తిగతంగా ఇవ్వలేదు. ఉత్తరాలు రాశారు, టెంపుల్ ప్రెసిడెంట్ చెప్పారు, అవును ఈ 10 మంది నువ్వు నాకు రికమెండ్ చేసావు కదా, వీళ్ళందరూ నిష్ఠగా పాటిస్తున్నట్టయితే వీళ్ళందరికీ కూడాను నువ్వు యజ్ఞాన్ని నిర్వహించి దీక్షా విధానాన్ని అమలుపరచు, వీళ్ళంతా నా శిష్యులు అని చెప్పాడు. అందుకని దీక్ష ఇవ్వాలి అంటే దీక్ష అనేటువంటిది ఏమిటి? ఆజ్ఞ కదా. అంతేగాని చేత్తోని నాకు ఇస్తేనే దీక్ష, అది భౌతికం అవుతుంది. దాన్ని ఇది ఆధ్యాత్మికం మా దశ. అందుకని మనము ప్రభుపాదుల వారి అనుయాయులుగా ఉండాలి. అలా అని చెప్పేసి వీళ్ళని దూషించడము ద్వేషించడం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు కూడాను సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దూషించినా కూడా మనం దూషించకూడదు. కానీ దూషణ భావన వద్దు, ద్వేషభావం అస్సలు వద్దు. కానీ చూడండి, ఒకే తండ్రికి పుట్టినటువంటి అనేక మంది పిల్లలు ఉంటారు కదా, ఒకరు తండ్రి ఆజ్ఞని శిరసావహిస్తారు, ఒకరు శిరసావహించరు. తండ్రి కాకపోవడం, తండ్రి అన్ని సూచనల్ని పాటించకపోవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళని ద్వేషించి దూషించి శిక్షించి అదేం చేయక్కర్లేదు. కరుణని కలిగి ఉండాలి, సరే అని వదిలేయాలి ఎప్పటికో. కానీ తండ్రి యొక్క ఆజ్ఞని వాళ్ళు గ్రహించి మళ్ళీ తిరిగి వస్తారు ఎప్పుడో ఒకసారి అని వదిలేయడం అంతే. అందుకని నేను అందరికీ కూడా చెప్తుంటాను, ఎందుకంటే వాళ్ళని దూషించడము ద్వేషించడము చెయ్యొద్దు. వీలైనంత వరకు ఆర్గ్యూ కూడా చేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేసేటువంటి ఒక ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. తెలుసా మీకు ఆ విషయం? మనం అలా ట్రైనింగ్ ఇవ్వడం, శ్రీల ప్రభుపాదుల గారు ఏం చెప్పారో చెప్తామంతే. కాదు ప్రభుపాదుల గారు కాదు దీక్షా గురువు, మనకిచ్చిన గురువే దీక్షా గురువు అని చెప్పడానికి వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అదెంత 15 రోజులు ఎంతో అనుకుంటాను, ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్లు అవన్నీ ఇస్తారు. చూడండి, సత్యాన్ని చెప్పడానికి అలాంటి ట్రైనింగ్లు అక్కర్లేదు. అందుకని మనం సంగ్రహించవలసింది ఏంటంటే ప్రభుపాదులని ఆశ్రయించాలి అంతే. అది ముఖ్యమైన విషయం.
ప్రభుపాదుల వారు ఏదైతే చెప్పారో అది స్వీకరించాలి. ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంటుంది, మీరు వింటారేమో భవిష్యత్తులో కూడా. ఏమంటారంటే, వేదశాస్త్రంలో చెప్పబడింది కదా పరంపర నశించిపోతుంది అని. ముందు గమనించాల్సిందంటే ప్రభుపాదుల వారు ఆచార్యుడు. సమయానుకూలంగా పరిస్థితులను బట్టి కావలసినటువంటి మార్పులు చేర్పులు చేశారు. ఉదాహరణకి ప్రభుపాదుల వారి కన్నా ముందు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు కూడాను తన శిష్యులందరికీ 64 మాలలు జపించమని చెప్పారు. ఉమ్, ప్రభుపాదుల వారు దాన్ని 16 మాలకి కుదించారు. అవునా? ఉమ్, మరి దాన్ని ఎందుకు అవును. స్వీకరించాం మరి? దాన్నైతే స్వీకరిస్తారా? ఉమ్, దీక్షా గురువుగా నన్నే దీక్షా గురువుగా స్వీకరించండి అని చెప్పిన దాన్ని మీకు వేద శాస్త్రాల్లో అలా లేదు కదా, అందుకని ఉండదా? మరి వేద శాస్త్రాలు ఇది కూడా లేదు కదా 16 మాలలో. దీన్ని స్వీకరిస్తారా, దాన్ని స్వీకరించారా? ప్రభుపాదుల వారు అనేక చోట్ల చెబుతారు. చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు అని చెప్పుకునే వాళ్ళు భగవద్గీతను కూడా ఎలా స్వీకరిస్తారు? వాళ్ళకి అనుకూలంగా ఉన్న స్వీకరిస్తారు, లేనిది స్వీకరించారు. ఉదాహరణ చెప్తారు ఆయన, అర్ధకుటి న్యాయం. గుర్తుంది కదా? అంటే కోడి ముందు నుంచి భోజనం చేస్తుంది, వెనక నుంచి గుడ్లు ఇస్తుంది కాబట్టి ఎవడో అనుకున్నట్టే, ఉమ్, ముందు భాగం ఉంది అంటే నాకు ఖర్చు అవుతోంది, వెనక భాగం ఉంది అంటే ఉమ్, నాకు ఆదాయం వస్తుంది, అందుకని ముందు భాగాన్ని తొలగిస్తానని దాని మెడకు ఊసేయచ్చు. ఉపయోగం ఉండదు. అర్ధకుటి న్యాయం అంటే అది. ఉమ్, ఇప్పుడు ఒక విషయాన్ని నేను స్వీకరిస్తాను, రెండో విషయాన్ని ఆ వ్యక్తి చెప్పింది స్వీకరించను అంటే అది అర్ధకుటి న్యాయం అయిపోతుంది. ఉమ్, ప్రభుపాదుల వారు 16 మాలలు జపించమంటే దాన్ని స్వీకరించారు కదా. మరి నన్నే దీక్షా గురువుగా పెట్టుకోండి, ఆయనేమి స్వార్థంతో చెప్పలేదు, మన ఉన్నతి కోసం చెప్పారు. ఎందుకంటే చూడొచ్చు మనం, దీక్ష ఉమ్, ఇచ్చిన అనేక మంది గురువులు తమ స్థితి నుంచి దిగజారిపోయారు. దానివల్ల దీక్ష ఉమ్, తీసుకున్న వాళ్ళు కూడా చిన్న భిన్నం అయిపోయారు. ఇదేమిటి, అది, ఇది, ఇది అని. ఉమ్, దాని నుంచి పరిరక్షించడానికి ప్రభుపాదుల వారు ఆ నిర్దేశం ఇచ్చారు. అది మనం గమనించాలి. ప్రభుపాదుల వారి స్వార్థం ఏమైనా ఉందా? ఇక్కడి నుంచి ఆయన పొందుతున్నారు మన దగ్గర నుంచి? ఉమ్, లేదుగా. ఏం లేదు. మన ఉన్నతిని పరిగణలోకి తీసుకొని ఆయన చాలా ప్రత్యేకంగా అది పద్ధతిని ఏర్పరిచారు. చాలా చాలా అంటే చాలా తెలివితేటలను ఉపయోగించి ప్రభువుల వారు ఏం చెప్తారన్నారు? మనకు భక్తుడు ఉపన్యసిస్తుంటే విన్నాను. ఏమని చెప్పారు? ప్రభుపాదుల వారు అనేక పర్యాలు చెప్పారు, మనము గురువుకి శరణాగతి పొందాలి, వైష్ణవుడికి శరణాగతి పొందడం తప్పు కాదు, కానీ మన తెలివితేటల్ని శరణాగతి పెట్టకూడదు. అంటే ఉమ్, అర్థం ఏంటి? మన తెలివితేటల్ని వినియోగించి మనం శరణాగతి పొందాలి, కానీ ఉమ్, తెలివితేటల్ని శరణాగతిలో పెట్టడం అంటే అర్థం ఏంటి? అది తప్పు అని తెలిసి కూడా చేసేయడం అన్నమాట. అలా ఉమ్, చేయకూడదు. భగవంతుడు మనకు తెలివితేటలు ఇచ్చింది అందుకనే విచక్షణని ఉమ్, వినియోగించి అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం కృష్ణానుసరణం భక్తార్థం. ఉమ్. చాలా ముఖ్యమైన అంశం నతజీ, మీరు ఇవాళ లేవనెత్తారు, ధన్యవాదాలు. థ్యాంక్ ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్? ఎవరికి ఏమైనా భిన్నమైనటువంటి కామెంట్స్ చేయాలనుకుంటే కూడా చేయవచ్చు, సందేహం లేదు, మనం చర్చిస్తున్నాం అంతే. ఎవరికి ఏ సందేహం లేకపోతే, దీనికి సంబంధించి కామెంట్స్ కూడా లేకపోతే, దీక్షా గురువు ఎవరో మనందరికి కూడాను శ్రీల ప్రభుపాదులు. ప్రభుపాద శ్రీల ప్రభుపాదుల వారు. హరి బో. శిక్షా గురువులు ఎంతమంది ఉండవచ్చును? ఎంతమంది అయినా ఉండొచ్చు. ఎంతమంది అయినా ఉండొచ్చు. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామైతే? ప్రభుపాదుల గారు. ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారిని ఆశ్రయిస్తున్నాం. అందుకని ప్రభుపాదుల వారు ఏదైతే మనకి ప్రబోధించారో దాన్ని నిష్ఠగా దాన్ని మనం పాటించి తీరాలి. ప్రభుపాదుల వారే మనకి గురువు. ఇంకా ఎవరైనా దీక్ష స్వీకరించాలి అంటున్నారా? నాగచంద్రిక మాతాజీ, మీరు ఎన్ని రోజుల నుంచి 16 మాలు జపిస్తున్నారు? చాలా రోజుల్ని బట్టి ప్రభుజీ. 1 year ప్రభుజీ. 1 year. 4 నియమాల్ని కూడా పాటిస్తున్నారా చక్కగా? పాటిస్తున్నాను ప్రభుజీ. వెరీ నైస్. దీక్ష తీసుకుంటారా మరి? తీసుకుంటాను ప్రభుజీ.
వెరీ నైస్. సో ప్రేమ భక్తి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. మీరు లీస్ట్ రాసుకుంటారా? నాగచంద్రిక మాతాజీ ఆసక్తిగా ఉన్నారు, అందుకని సరే ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి చేస్తారా? సరే ప్రభుజీ. అలాగే ఇంకా ఎవరు? పుణ్యవతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం మీరు ప్రభుజీ. దీక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నాళ్ళ నుంచి మీరు చక్కగా అన్ని పాటిస్తున్నారు? ప్రభుజీ నేనైతే ఈ సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ప్రభుజీ ఇంకా నేను కంప్లీట్ గా పాటించలేకపోతున్నాను ప్రభుజీ. ఏ విషయంలో? 16 మాళ్ళు జపిస్తున్నారా? 16 మాలలు కూడా బ్రేక్ వచ్చేసాయి ప్రభుజీ లాస్ట్ వీక్. మళ్ళీ మ్మ్. మర్నాడు కంప్లీట్ చేయడం అయింది కానీ ప్రభుజీ అదే రోజు అయితే కంప్లీట్ ఓకే, చేయలేదు అది ప్రభుజీ. మర్నాడు కంప్లీట్ చేశారు కదా? ఎస్ ప్రభుజీ. ఓకే, అంటే 16 మాళ్ళు రోజు అయితే లెక్కకి చేసేస్తున్నారు కదా? హా ప్రభుజీ. ఓకే, ఈ 4 నియమాల్లో పాటించలేకపోయేది ఏమిటి? కృష్ణ ప్రసాదం మాంసభక్షణ కూడా అయితే చేయరు కదా? లేదు ప్రభుజీ. మ్మ్. మత్తు పానీయాలు సేవించరు. లేదు ప్రభుజీ. మ్మ్. జూదం ఆడరు కదా? ప్రభుజీ లేదు ప్రభుజీ. ఓకే, ఇంట్లోనే ప్రభుజీతో ఏదైనా ఇబ్బంది ఉందా? అంటే దీక్ష ఇప్పుడు అప్పుడే కాదు అంటున్నారు ప్రభుజీ. దాన్ని అయితే యాక్సెప్ట్ చేయట్లేదండి ఇప్పటికే. ఆ, మాలలు ఒకటి ఓకే, చేసుకుంటానని స్టార్ట్ చేసావు ఇంకా అలా ఒకటికొకటి పెంచుతున్నాను అని చెప్పేసి అని కాదు, అంటున్నారు ప్రభుజీ. దీక్ష వల్ల ప్రభుజీకి ఏమిటి ఇబ్బంది కలిగేది? దీక్ష మీది కదా, ఆయన తీసుకోమని అడగట్లేదు కదా మీరు? ఎస్ ప్రభుజీ. అంటే ఏదైనా అతిగా ఉండకూడదు అనే ఉద్దేశంలో ఉంటారు ప్రభుజీ. అసలు నేను అంటాను ఇది అసలు అదే కాదండి, నేను అసలు స్టార్టింగ్ లోనే ఉన్నాను, నేను అసలు ఇంకా చేయట్లేదు, ఇంకా చాలా ప్రయాణం ఉందండి, చాలా ఆధ్యాత్మిక ప్రయాణం అని మాతాజీ, చెప్తానండి. అయినా సరే ఇదే చాలా ఉమ్, అతి అనే దాని గురించి వ్యక్తుల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఎల్కేజీ, ఉమ్, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్ దాకా చదివాను. అమ్మో 10 ఏళ్ళు చదివానండి, అతి కాదు, ఇంటర్ వద్దు అంటామా? ఉమ్. ఇప్పుడు అలాగే అంటున్నారు ప్రభుజీ, ఆయన ఉద్దేశం అదే అదే. చెప్పండి. ఇలాంటివన్నీ మీ తెలివితేటలు వినియోగించి, ఏమండి అతి అంటే అర్థం ఏంటో తెలుసునా? ఇది ఇంటర్ తర్వాత ఎవడైనా కూడాను తెలివితేటలు ఉన్నాయనుకోండి, డిగ్రీ ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఇంకా ఏదో చేయాలనుకుంటాడు, ఇంకా ఇంకా కూడా తెలివితేటలు ఉంటే సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు, ఇంకా ఏదో ఇంకా పోస్ట్ డాక్టోరల్ చేయాలనుకుంటాడు. అంతేకాని ఉమ్. ఓ బాబోయ్ నేను ఎంత చదివేశాను, 10 ఏళ్ళు చదివాను, చాలు 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 అంటారా? ఇక్కడ భక్తిలో అతి ఉమ్. ఏం లేదు, చేయవలసింది అది ఒక్కటి మాత్రమే. ఉం? ఎస్ చేయకుండా ప్రభు. ఉండడమే అతి, భౌతికంగా అతి. అది వివరించి చెప్పండి ప్రభుజీ. ఉం? ప్రేమగా ఓకే. చెప్పండి, కోపంగా కాదు. ఉమ్. సంధ్యా మాతాజీ, హరే కృష్ణ. సంధ్యా మాతాజీ అందుబాటులో ఉన్నారా? హరే మీట్లో కృష్ణ ఉన్నారు. ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. మీరు 16 మాలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? సంధ్యా మాతాజీ ప్రభుజీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ప్రభుజీ నిజంగా డేట్ గుర్తులేదు. మా ప్రభుజీని సంవత్సరం వరకు అడుగుతాను. అయిందా? సంవత్సరం నుంచి అయితే చేస్తున్నారు ఈజీగానే కదా? ఎస్ ప్రభుజీ. Yes. ఎందుకంత స్కూల్లో అంటే మాస్టర్ అడిగితే పిల్లలు భయపడుతూ చెప్పినట్టుగా చెప్తున్నారు? నా మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది కదా, అలా ఎలా అబద్ధం ఆడతాను నీతో అని అంతే. అబద్ధమే ఆడకండి. బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 6 మాసాలు అయిందా, సంవత్సరం అయిందా? అయి ఉంటుంది ప్రభుజీ, 1 ఓకే, year అయి ఉంటుంది. నియమాలన్నీ పాటిస్తున్నారు కదా? ఏప్రిల్ నుండి అయితే కంటిన్యూ చేస్తున్నారు కదా మాతాజీ? అవును మాతాజీ. ఉమ్. ఏప్రిల్ ఏ సంవత్సరం మాతాజీ? ఏప్రిల్ అంటే ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్. ఓకే, లాస్ట్ ఏప్రిల్ ప్రభుజీ. ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి. సో మీరు దీక్షకు సిద్ధంగా ఉన్నారా సంజయ్ మాతాజీ? నాకైతే ఇష్టమే ప్రభుజీ, అడుగుతాను మా ప్రభుజీకి ఒకసారి మాట్లాడతాను. డిఫరెంట్ గా అయితే మాతాజీ, ప్రేమ భక్తి మాతాజీ, సంజయ్ మాతాజీ కూడా లిస్ట్ లో పెట్టుకొని ఫాలో అప్ చేయండి. సరే ప్రభుజీ. మ్మ్. బాలా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. మాతాజీ మీరే ఉంటారు?
నాకు తెలుసు మీరు చాలా సిన్సియర్గా అన్నీ పాటిస్తున్నారని. ప్రభుజీ వల్ల ఏమైనా ఇబ్బంది అంటున్నారు, ఇది మీ వ్యక్తిగతమైన విషయము, దాన్ని మర్చిపోకండి. అలా అని చెప్పేసి నేను ప్రభుజీని ధిక్కరించండి, కోపగించుకోండి అనట్లేదు. అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పండి, ప్రేమగా చెప్పండి, దూషిస్తూ కాదు, లేకపోతే గొడవ పడుతూ కాదు. మనకు అర్థమైనా చెప్పండి. మనకి లేదు భౌతికంగా ఏదైనా ప్రభుజీ. వస్తువు కావాలనుకోండి, మాతాజీస్ అందరికి కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భౌతికంగా ఏదైనా కావాలనుకోండి, ఇల్లు కొనడమో లేకపోతే వస్తువు కొనడమో, ప్రభుజీలు అంగీకరించకపోతే ఏం చేస్తారు? అప్పటికి మానేస్తారు. మళ్ళీ చెప్తారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ చెప్తారు. ఎప్పటిదాకా? అర్థం సరే కొనేసేయ్ అనేంత వరకు చెప్తారు. అవునా? ఇది కూడా అలాంటిదే. ఏమో అదే ప్రభుజీ, ప్రపంచ కృప ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. ఉంది మాతాజీ. మీరు స్వీకరించడానికి కావలసిన పరిస్థితులు కల్పించుకోండి. మీ పేరు కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పనా? ఏమో ప్రభుజీ, ప్రేమభక్తి మాతాజీ నేనేం ఇంక్లూడ్ చేయండి. బాలా చెప్పలేకపోతున్నాను. మాతాజీని కూడాను ఫాలో అప్ చేయండి. మీరిద్దరు కూడాను మంచి మిత్రులు, బంధువులు కూడాను, కాబట్టి మీ ఇద్దరికి తెలుసును. ఫాలో అప్ చేయండి. సరే ప్రభుజీ. ఇంకా లక్ష్మీ కవితి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ దండోత్ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. మీరు 16 మాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మాతాజీ? అంటే సంవత్సరం నుంచి చేస్తున్నాం ప్రభుజీ. మీ అబ్బాయి గురించి ఏదో ఇబ్బంది అన్నారు కదా, అవును ప్రభుజీ. తొలగిపోయిందా అది? ఇంకా మళ్ళీ మాట్లాడలేదు ప్రభుజీ. అంటే మీరు మాట్లాడలేదు అంటే మాతాజీ, మీరు 16 మాళ్ళు చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు, అవునా? అవును ప్రభుజీ. దానివల్ల మీ అబ్బాయి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడు, చెయ్యకు అని ఏమైనా చెప్పాడా? లేదు ప్రభుజీ. మరి మీరు దీక్ష తీసుకోవడానికి ఏంటి అభ్యంతరం? అభ్యంతరం అంటే ఏం లేదు ప్రభుజీ. ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉంటారు, తేడా ఏమి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 16 మాళ్ళు జపిస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు. దీక్ష తీసుకుంటే ఏమవుతుంది? మీరు అఫీషియల్గా లింక్ చేయబడ్డారు ప్రభుపాద వారి చేత. దానివల్ల మీ అబ్బాయికి తేడా ఉండదు, మీకు తేడా ఉండదు. ఇంకా ఎందుకు ఇబ్బంది? ఏమిటి ఇబ్బంది? భర్త ఇబ్బంది పెట్టాడు అంటే కొంత ఓకే, 4 నియమాల్లో ఒకటి ఆయన కూడా కొంత సహకరించాలి. అబ్బాయితో ఏమిటండి? ఉం? మాట్లాడి చెప్తాను ప్రభుజీ. మాట్లాడడం కాదు మాతాజీ, నేను అంటున్నాను ఒక విధంగా ఆలోచిస్తే, మీ అబ్బాయితో ఇది మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీ జీవనం ఇప్పుడు ఎలా కొనసాగిస్తున్నారో అలాగే కొనసాగిస్తారు. దాంట్లో ఒక దీక్ష తీసుకున్నారు, అబ్బాయికి ఏమిటి సంబంధం దాంతో? అంటే ముందు అలా అన్నారు కదా అని ఏమన్నారు? ఆలోచిస్తున్నాను. ఏమన్నారు మాతాజీ? అతినా అంటే ఆయన ముందు కూడా అన్నది? అంటే ముందు ఇలాంటివి ఏం పెట్టొద్దు అని ఇదివరకు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడలేదు. ఉం. ఇవి చేస్తున్నప్పుడు అయితే ఏం ఇబ్బంది అయితే ఏం లేదు తన నుంచి అంతే అయితే. కదా, మీరు ఒకసారి ఆల్రెడీ మాట్లాడి చేసేస్తున్నారు. దానికి ఫార్మల్గా దానికి ఒక అంటే దీక్ష తీసుకోవడం అంటే లింక్ చేయబడుతున్నారు ఫార్మల్గా. ప్రభుపాద వారి పరిరక్షణలోకి వెళ్ళిపోతారు పూర్తిగా. అందుకని ఒకసారి కనుక్కోండి. ప్రేమభక్తి మాతాజీ, కనుక లక్ష్మీకతి మాతాజీని కూడా యాడ్ చేయండి. సరే ప్రభుజీ. ఇంకా కనకదుర్గాదేవి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్ ప్రభుజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. మీరు ఏ నివాస స్థానం ఏది మాతాజీ మీది? మాది మచిలీపట్నం ప్రభుజీ, విజయవాడకి దగ్గర ప్రభుజీ. మీరు 16 మాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారు మాత? నేను 2 years మటు చేస్తాను ప్రభుజీ. మిగిలిన 4 నియమాలు పాటిస్తారా? పాటిస్తున్నాను కానీ ప్రభుజీ, మీకు తెలియదు ఏం లేదు, నేను మాత్రం గురు ఆశ్రయాకి తీసుకునే అవకాశం నాకు లేదు ప్రభుజీ. ఎందుకని? ఎందుకంటే నాకు కాళ్ళు లేవు కాబట్టి. కాళ్ళు లేకపోతే ఏమిటి, చైతన్యం ఉందిగా. మా ప్రభుజీ, ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళలేను కదా ప్రభుజీ. ఒకళ్ళ మీద నేను డిపెండ్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తాను ప్రభుజీ. నాకు అందుకని నేను అనుక్షణము కృష్ణుని స్మరిస్తూనే ఉంటాను తప్ప, ఆయనకి తెలుసు కదా నేను ఈ ఆశ్రయ తీసుకోలేనని ప్రభుజీ. మాతాజీ, అందుకని మీరు చెప్పండి. మీరు పరిపూర్ణమైన అర్హతని కలిగి ఉన్నవాళ్ళు.
కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ఏ క్షణంలో అయినా మనసుని నియంత్రించలేకపోతే ఆ కాళ్ళని వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏ సినిమాకో వెళ్ళిపోవచ్చు, ఏ క్లబ్కో వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఆ, అవి లేవు అవును కాబట్టి ప్రభు. మనసు చలించిపోయి ఇక్కడికి వెళ్ళాలంటే కూడాను కొంతసేపటికి అది కుదుటపడుతుంది. మీకు ఇంకా ఎక్కువ అర్హత ఉంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే. అది 4 నిజమే నియమాలు. ప్రభు. నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి ఎప్పుడు కూడా నా ముందు ఆయన ఉన్నాడని భావిస్తూనే ఉంటే నేను ఉమ్, నన్ను ఎప్పుడైనా మామూలు మెలకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళా నేను నిద్రపోయే నా కార్యక్రమాలన్నీ వరకు నేను కృష్ణ స్మరణలోనే ఉంటాను. కానీ ప్రభుజీ ఉమ్. నేను ఇట్లా గురి ఆశ్రయ తీసుకుంటానన్న వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు, నీ జీవితమే నీకు కష్టంగా గడుస్తున్నావు, నీకు ఇది అవసరం అంటున్నారు ప్రభుజీ. మాతాజీ, గురు ఆశ్రయ స్వీకరించడం అంటే వెళ్ళిపోయి ఇప్పుడు మీరు రోజు ఆయనకి ఏదో సేవ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి చేసే సేవ ఏమిటి? ఆయన చెప్పిన నియమాల్ని మీ జీవితంలోకి అన్వయించుకొని పాటించడం. దాన్ని మీరు ఇప్పటికే చేసేస్తున్నారు కదా. దాన్ని అవును ప్రభు. ఫార్మలైజ్ చేయడం అంతే. అందుకని మీకు కాళ్ళు లేవు కాబట్టి తీసుకోకపోవడము సరికాదు. అది అంటే మీకు ప్రభుజీ ఇప్పుడు ఎవరైనా దేవాలయానికి వెళ్ళి ఏదైనా సేవ చేయటం లేదంటే స్వామిని దర్శించుకోవటం అటువంటి స్థితి లేదు కదా ప్రభుజీ. ఇంకా పర్వాలేదు ముందుకైనా మాతాజీ. నాకు వస్తున్న అవకాశం లేదు ప్రభుజీ. డాక్టర్లు పరిణామాన్ని చెప్పేశారు ఏమైనా జపిస్తున్నారు కదా నడవలేదని. మాతాజీ. అవును ప్రభుజీ. ఆ, సరిపోతుంది. భగవంతుడికి ప్రభుపాదుల వారికి ఇద్దరికి కూడాను, కృష్ణుడికి ప్రభుపాదుల వారికి ఇద్దరికి కూడాను తెలుస్తుంది మీ స్థితి. అందుకని అవును ప్రభుజీ. దాని గురించి ఏం కంగారు పడకండి. మీరు మీరు పాటించవలసిన 4 నియమాలు పాటిస్తున్నారు. కృష్ణ అవును ప్రసాదాన్ని భుజించడము, ఉమ్, అవును మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, మాంసభక్షం చేయకుండా అవును ఉండడము, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఆ, 16 మాలు అవును జపిస్తున్నారు. ప్రభుజీ. కాబట్టి నిజం చెప్పాలంటే మీరు ఉన్నతమైన అర్హతను కలిగిన వాళ్ళు. మాతాజీ, ఏమో ప్రేమ భక్తి మీ మాతాజీ, కనకదుర్గ బ్లెస్సింగ్స్ మాతాజీని తోటి యాడ్ చేయండి. ప్రభుజీ కొంచెం ఇంకా టైం తీసుకుందాం ప్రభుజీ. అవును, ఇంకా టైం 1 year పడుతుంది అని మాతాజీ. ఈ రోజే ఇవ్వట్లేదు మీకు, టైం అవును పడుతుంది. ప్రభు. వినండి, అలాగే మాతాజీ చెప్తారు మాతాజీ మీకు మీరు ప్రేమ లాస్ట్ భక్తి టైం కూడా మాతాజీ. అలాగే చెప్పారు. అవును మాతాజీ, ఇదే నా పరిస్థితి ఇదే కదా. అందుకని లాస్ట్ ఇయర్ మాతాజీ, అయినా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను మా ఎప్పుడు ప్రభుజీ. అలానే ఉంటాయి కదా మాతాజీ. అవును ప్రేమ మాతాజీ, నిజమే. కానీ చూసిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఎప్పుడు చూసినా క్లాసులోనే ఉంటావు, లేదంటే ఎప్పుడు చూసినా ఆ ధ్యాసలోనే ఉంటున్నావు, ఇంకా నీ ఆరోగ్యం చూస్తే ఎలా ఉంది, నువ్వే ఒకరి మీద డిపెండ్ అయిపోయి లైఫ్ చేస్తున్నావు, నీకు అవసరమా ఇది, ఇలాంటి మాటలు కొన్ని వినవలసి వస్తుంది మాతాజీ. మాతాజీ, ఆ అందుకోసమనే మాటలు వినవలసి వస్తుందని చేయవలసినటువంటి ఆధ్యాత్మికతను ఆపేయకండి. ఉం? ఆపను ప్రభుజీ, అవన్నీ ఏమిటంటే వినండి ఆపేంత అవకాశం మాతాజీ, లేదు. మాతాజీ, నేను మాతాజీ, ఆపుదా మాతాజీ, ఉన్నా కూడా నా మనసు ఆగట్లేదు మాతాజీ, ప్రభుజీ. మీరు ఏం చేసినా కూడాను, మీరు 2 కాళ్ళు 2 చేతులు ఉండి ఎగిరి గంతులేసి డాన్స్ చేసినా కూడా మనుషులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏమేమిటి రోజంతా డాన్స్ చేస్తోంది. మీరేమీ అవును చేయకుండా ప్రభు. కూర్చుంటే కూడా అదే అంటారు. ఏమిటి ఈమె మన్ను తిన్న పాములా ఒకే చోట కూర్చుంటుంది, పని పాట చేయదు అంటారు. అవునా? అవును మీరు అవును ఏదైనా ప్రభు. చేయండి, ఏదైనా చేయకపోండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఉం? అనటము లోక సహజము. దాన్ని పట్టుకొని మనం ఏది కరెక్టో ఏది కాదో నిర్ణయించుకోవడం కరెక్ట్ కాదు. ఉం? కాబట్టి దాని గురించి మీరు చింతపడకండి. ఉం? మీకు అందరికీ మీరే స్వయంగా ఏం చేయలేరు, మీరే ఒకరి మీద ఆధారపడి ఉన్నారు. అవును, భక్తి మార్గంలో ఉన్నారు, అదేం తప్పు కాదు కదా. దానికోసమని మీరు ఎవరిని ఏమీ అడగట్లేదుగా. మీ జపం మీరు చేసుకుంటున్నారు. ఉం? మీ నియంత్రణ మీరు అవును పాటిస్తున్నారు. ప్రభుజీ. ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు జపం చేసుకోవాలనుకో ప్రభుజీ, ఆ ఉం? మాల తెచ్చి పెడతారు, ఒకళ్ళు తీసుకురావాలి. బుక్స్ కావాలనుకో ప్రభుజీ, ఒకళ్ళు తెచ్చి నాకు ఇవ్వాలి ప్రభుజీ. వాళ్ళు ఇలా ఈ సేవ చేయటానికి వాళ్ళు ఏమంటున్నారంటే నీకు ఇంత అవసరమా, ఎందుకు, కూర్చొని నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకో చాలే, ఇవన్నీ ఎందుకు, ఇలాంటి కొన్ని మాటలు వస్తున్నాయి ప్రభుజీ. వినండి మాతాజీ, భరించండి ఒకసారి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. నిజానికి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళని సేవలో నియుక్తం చేస్తున్నారు. ఎవరైనా మీరు జపం చేయడానికి మాల తెచ్చి ఇచ్చారనుకోండి, అది అజ్ఞాత చెప్తున్నా శుద్ధి ప్రభుజీ, లభిస్తుంది ఆ నేను కూడా వ్యక్తికి. వాళ్ళకి అదే చెప్తున్నారు ప్రభుజీ. ఈ భగవద్గీత ఈ భాగవతం పుస్తకాలు మీరు నాకు ఇస్తున్నారని దీనిలో కొంత పుణ్యమైన మీకు వస్తుంది, నాకు ఉంటుంది. ఇస్తున్నానని మీరు బాధపడద్దని కూడా నేను వాళ్ళతో ఆ, చెప్తున్నాను ప్రభుజీ. ఇలాంటివి ఉంటూనే ఉంటాయి మాతాజీ. దాన్ని మనం పట్టించుకుంటే ఎలాగా? భౌతిక జగత్తులో కూడా ఉంటాయి కదా. మీకు అన్నం పెట్టమంటే కూడా అడగవచ్చును, ఆ, ఒక్కోసారి అవును అనొచ్చును, ప్రభు. పొద్దున్న ఇందాకే పెట్టాం కదా, ఇంకో 2 గంటలు ఆగు అనేవాళ్ళు ఉంటారు. మరి తిన్నా అవును ప్రభు. మానేస్తారా? లేదుగా. మానేయగలరా? శరీరం ఆగుతుందా? అంతే, ఇది కూడా అంతే. వినాలి, వాళ్ళ వాళ్ళ చైతన్యాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు భరించాలి. భరించడం కూడా భక్తుల లక్షణం కదా.
అవును ప్రభుజీ, ఇదివరకు నేను కొంచెం ఎక్కువ బాధపడేదాన్ని, ఇప్పుడైతే ఆ బాధ లేదు మా ప్రభుజీ. ఓకే అంటే అన్నారులే అని అన్నా కొంచెం అట్లాంటి భావం ఇప్పుడు కలిగింది మాతాజీ. వీళ్ళ మీ అందరి సత్సంగంలోకి వచ్చిన తర్వాత నాలో ఉన్న బాధ చాలా మటుకు తగ్గింది ప్రభుజీ. వెరీ ప్రతి నైస్ చిన్న మాతాజీ. విషయానికి నేను అప్పుడు బాధపడేదాన్ని, ఇప్పుడు కొంచెం లేదు. అటువంటి బాధ మాత్రం కృష్ణ వాళ్ళ ద్వారా నాకు లేదు ప్రభుజీ. ఇప్పుడు ఎవరేమన్నా కూడా మౌనంగా ఇని ఊరుకుంటున్నాను తప్ప వాళ్ళకి నేను ఎదురు సమాధానం చెప్పట్లేదు ప్రభుజీ. అటువంటి మంచి ఇంకేంటి? లక్షణం మీ సాంగత్యంలో వచ్చినాక నాకు నేను నేర్చుకున్న మొదటి లక్షణం ఏంటంటే, మీ సాంగత్యంలోకి వచ్చినాక మీ ఎవ్వరు ఏమన్నా కూడా మౌనంగా ఉండే అలవాటు పడ్డాను ప్రభుజీ ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నేను. హరిబో 4 శిల ప్రభుపాద్. నాకు కూడా ఆ లక్షణం రావాలని కోరుకోండి. అయ్యో ప్రభుజీ, మీ అంత ఏదో ఆలోకండి ప్రభుజీ. మీరు ఒక్కరోజు క్లాస్ రాకపోతే నేను ఎంతో ఫీల్ అవుతాను ప్రభుజీ. ఏంటి ఈ రోజు క్లాస్ కు రాలేదు? మీ ఇక్కడ అంత మీకు ఉన్నత నేను స్థితి మాకు ఎలా వస్తుంది ప్రభుజీ? లేదు మాతాజీ, నేను కూడాను సామాన్యమైన వ్యక్తిని. ఇక్కడ మీరు చూస్తున్నది ఎవరిని అంటే ప్రభుపాద్ గారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిని చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపించవచ్చును. కానీ నాలో కూడా బోల్డన్ని సరిదిద్దుకోవాల్సినవి, అభివృద్ధి చెందాల్సినవి చాలా ఉన్నాయి మాతాజీ. లేదు ప్రభుజీ, అందుకే ఎలా మీ హెల్త్ ఇదిగా ఉన్నా కూడా మా కోసం ఎంత టైం స్పెండ్ చేసి మేము అన్ని తెలుస్తుంది ప్రభుజీ. మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నారో అంతా అర్థమవుతుంది ప్రభుజీ నాకైతే. హరి బోల్. ఆల్ గోడ్ శిల ప్రభుపాద్ మాతాజీ. వెరీ నైస్. ప్రభుపాద్ల వారి సాంగత్యంలోకి వచ్చాక చక్కని గుణగణాలు మీలో ప్రకటితమయ్యాయి. దాన్ని మీరు గమనించారు. అది చాలా మంచిది. వెరీ నైస్. మీరు మాతాజీతో మాట్లాడుతూ ఉండండి. మీకే అర్థమైపోతుంది ఇబ్బంది అయితే. మాట్లాడుతూ ఉంటాను ప్రభుజీ, నేను మాట్లాడుతూ ఉంటాను. క్లాస్ కి మాతాజీ క్లాస్ లో జాయిన్ అవుతా ఉంటాను ప్రభుజీ. స్వయం భక్తి మాతాజీ నాకు ఇన్స్పిరేషన్ మాతాజీ ప్రభుజీ. నేను ఏదైనా కావాలన్నా కూడా ఫోన్ చేసి పడితే అడిగితే చెప్తారు నాకు సమాధానం. అలాగే మన పద్మజ మాతాజీ కూడా నాతో మాట్లాడుతూ ఉంటాను నేను ఆమెతోటి. వాళ్ళ సలహా తీసుకుంటా ఉంటా ప్రభుజీ నేను. హరి బోల్. సో ప్రేమ భక్తి మాతాజీ, కనకదుర్గా మాతాజీని ఇంక్లూడ్ చేసి ఫాలో అప్ చేస్తూ ఉండండి. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. రమణమ్మ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ హరే మీరు కృష్ణ నాకు తెలుసును, చాలా సంవత్సరాల నుంచి మీరు 16 మాలు జపిస్తున్నారు చక్కగాను. చేస్తున్నాను. అవును ప్రభు, 10-12 ఏళ్ళు అవుతుంది ఇందులో ఉన్నాను నేను ప్రభు. అవును. మరి అవును. దీక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏది ప్రభు, మా ప్రభు కొంచెం ఇది అన్వి ఇంట్లో ఉండాలి అన్ని అంటే తినరు ఎక్కువ, కానీ ఇంట్లో పూర్తిగా మానేస్తే అవ్వదు అని ఒక ఆప్షన్. నా ఒళ్ళు అంటే కూడా కొంచెం సహకరించదు ప్రభు. మీరు రోజుకు అలా తింటున్నారా? ఉంటది బ్యాక్ పెయిన్. నేను తినట్లేదు ప్రభు, 10-12 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది మానేసి. మాతాజీ చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేయండి, వ్యక్తిగతంగా మీరు చెప్పండి. మీరు 16 మాలు జపిస్తున్నారు కదా రోజు? ఓ ఇప్పటి నుంచో 12 ఏళ్ళు అవుతుంది ప్రభు. అవును కదా. 4 నియమాలు పాటిస్తున్నారు కదా వ్యక్తిగతంగా? 4 అంటే ఇది లేదు ప్రభు, అని లేదు ప్రభు. ఇంట్లో అంటే ఒక్కో రోజు అలా ఉంటది ప్రభు. నాకు పరిస్థితి కొంచెం బ్యాక్ పెయిన్ కదా, కొంచెం స్ట్రెయిన్ అయితే పట్టేస్తుంటది. అలాంటప్పుడు అలా పడుకొని ఉంటాను. ఎక్కువ బ్యాక్ పెయిన్ వల్ల నాకు కొంచెం ట్రబుల్ ఉంది ప్రభు. ఓకే మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా ప్రాబ్లం, సయాటికా. ఓకే. దాని మీద అది కొంచెం భయం అండి. మా మనిషికి అంటే 1 ఇయర్ చేశాను ప్రభు, చెప్పకేమి. ఒక 1 ఇయర్ చేశాను, స్టార్ట్ చేశాను, చాలా ఇబ్బంది అయింది. ఆనియన్ మానేసి ఇద్దరమే కదా మనిషిపోకుండా ఎక్కడికైనా వెళ్తే, పిల్లల దగ్గరికి వెళ్తే ప్రాబ్లం. కొంచెం ఒళ్ళు కొంచెం సహకరించట్లేదు ప్రభు. నేను అదే కోరుకుంటున్నాను. ఒళ్ళు సహకరిస్తే తీసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు ప్రభు నాకు. మా వారంటే ఏముందిలేండి, మాతాజీ అన్ని వండొచ్చు సహకరించాల్సింది అంటున్నారు ఒళ్ళు కాదు. కొంతమంది. మీకు తెలుసో లేదో, మనసు బెడ్ మీద ఉండి కదలలేని వాళ్ళకి కూడా దీక్ష ఇచ్చింది నాకు తెలుసును. దీక్ష తీసుకోవడానికి దీక్ష కావాల్సింది తీసుకోవడానికి శరీరం కాదు, దీక్ష తీసుకోవడానికి కావాల్సింది చైతన్యం. ఈ నియమాలను నిష్ఠగా ఉంది ప్రభు, పాటిస్తున్నారా? అదైతే ఉంది నాకు తీసుకోవాలని. కాకపోతే రోజుకో అలా ఉంటది పరిస్థితి నాకు. అంటే అంటే అంతే మరి. బ్యాక్ పెయిన్ అంటే సివియర్ అండి నాకు. అంటే అలాంటప్పుడు చేసుకోలేనేమో, మళ్ళీ నా ప్రసాదం ప్రభుకి స్వామికి ప్రసాదం చేసి పెట్టి నేను చేసుకోలేను అని ఓకే కొంచెం ఓకే డౌట్ ఉంటుంది. ఓకే అది మాతాజీ. సరే అయితే కొంచెం మీరు అంటే నాకు ఎలా ఉంటదంటే ఒక రోజు బాగానే ఉంటది, ఒక రోజు గట్టిగా తుమ్మితే వరుస 2-3 తుమ్ములు వస్తే పట్టేస్తుంటుంది ప్రభు. ఓకే బ్యాక్ పెయిన్ చాలా అంటే 18 ఏళ్ళ నుంచి ఉందండి, ఇప్పుడు కొత్తగా కాదు. దాని వల్ల కొంచెం సఫర్ అవుతారని మా పేరెంట్స్
పిల్లలు అంటారు ఇంతవరకు చేస్తున్నావు బాగానే చేస్తున్నావు కదా, అదొకటి కొంచెం ఆలోచించు అని అంటారు. సరే అయితే మీరు అన్ని పెద్ద చూడండి. ప్రాబ్లం లేదులేండి మా ప్రభుకి. ఆ, ఏముంది, కొంతమంది అంటున్నారు వండొచ్చు ఏం కాదు, దీన్ని జాగ్రత్త చేసుకుని అది వండడంలో పెద్ద ప్రాబ్లం లేదంటున్నారు కొంతమంది. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏంటది? నువ్వు ఇంట్లో ఆ, చూడండి, మీరు తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి వండి పెడుతున్నారు కాబట్టి ఏం చేయలేరు, ఇంకా అది వేరే విషయం. వేరేగా వ్యక్తిగతంగా స్టవ్ మీరు ఎలా ఉంది, ఉన్నారు దాని అనేది మీదే చాలా నా ముఖ్యం. స్టవ్ మీద వంట చేసుకోను, వేరే స్టవ్ ఉంటది వాళ్ళకి. మరి ఇంకేంటి, ఉమ్, వ్యక్తిగతంగా మీరు ఉమ్. నిష్ఠగా ఉన్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉన్నాను ప్రభు, చాలా మటు ఉన్నాను. అన్నం, ఉమ్. ప్రసాదం, పెరుగు అన్నం, పాలన్నం ఇలాంటి పెడుతుంటాను, పళ్ళు పాలు అంతవరకు అవుతుంది. నేను మరి అనుకుంటున్నాను ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను, నాకు ఈ దీక్ష ఏంటో ఈ బ్యాక్ పెయిన్ వల్లే ఆలోచిస్తున్నాను ప్రభు. పిల్లల దగ్గరికి వెళ్తుంటాను, 3 months వండుకుంటాను వాళ్ళ దగ్గర, అలాంటప్పుడు కొంచెం దానికి అవుతుంది. నిగ్రహణ చాలా అవసరం. మా అమ్మగారికి కూడాను అవును, ఈ సమస్య అదే. ఉండేది. అంటే మా అమ్మగారు నాకు తిండి మీద వ్యామోహం అలాంటివి ఏంటి లేదు ప్రభు. ఆ, ఆ మా పళ్ళు ఉన్నాయి, అమ్మగారు నేను ఏం బ్రతికేస్తాను. చేసేవారంటే, అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ, రైస్, పెరుగు ఆ, అవి రెండు ఆఫర్ చేయండి పెరుగు. అమ్మా అని చెప్పేసి ఆ, కోడలికి కానీ లేకపోతే ఇంకెవరి దగ్గరికైనా వెళ్తే, వాళ్ళ బంధువుల ఇంటికి కానీ వెళ్తే అది ఆఫర్ చేసి అవి మాత్రమే తినేసి ఉండేవారు. దాన్ని ఇంకా పికల్స్ ఏవో ఉంటాయి కదా, ఆఫర్ చేసినవి వాళ్ళ దగ్గర ఉన్నవి, అవునవును, అవి అవునవును, ఒకటి అవును, పెట్టేసుకొని అలా లగించేసేవారు ఎమర్జెన్సీలో. అవును. సో మీరు చూడండి, మరి నేను అన్ని బలవంత పెట్టను అవుతున్నాయి మీరు. ప్రభు, అన్ని అవుతున్నాయి నాకు. సండే క్లాస్కి వెళ్ళిపోతాను, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాను. అన్ని అదే అవుతున్నాయి, భాగవతం చదివాను మొత్తం 3 years లో కంప్లీట్ చేశాను, అన్ని అవుతున్నాయి. కానీ మరి దీక్ష రావట్లేదు, ఏంటో. అదే మీ మీదే ఆధారపడి ఉంది, ఉంటుంది ఆ బాధ మాతాజీ. అయితే మనకి ఉంది మా కావాలి అనుకుంటే ప్రభు నాకు. వచ్చేస్తుంది. ఉమ్. అనుకుంటున్నాను, ఉంది గట్టిగా అనుకుంటున్నాను, కొంచెం ఇదే తీసుకుంటే మాత్రం మీకు ముందుగా చెప్తాను ప్రభు, చెప్పే చేస్తాను. అదే మరి మీరు. అయ్యో, త్రిభంగ ఆనంద ప్రభ అని ఉన్నారు కదా ప్రభు, నాకు మేనల్లుడు అవుతాడు వరుసకి ఆహా. మా వారికి. ఓకే. అతను ఎవరంటే మరి పావని మాత తెలిసేమా అతను ఉమ్. కూర్మ గ్రామంలో ఉంటున్నారు ఇప్పుడు, ప్రజెంట్ కూర్మ గ్రామంలో బరోడాలో ఉంటారు. ఉండేవారు. ఆహా. ఉమ్. ఆయన ప్రెజర్ బాగా చేస్తున్నారు, నాకు మా సిస్టర్ కి ఇదే ప్రాబ్లమ్, కొంచెం ఆలోచిస్తున్నాం అనమాట. అతను కోపంగా ఉన్నారు, 10 12 years అయింది మాతాజీ, అన్ని చేస్తున్నారు, తీసుకోవట్లేదేంటి. ఆ, అదే ఓకే మాతాజీ. మనీ ప్రయత్నం మా- అయితే చేస్తున్నాను ప్రభు. ఓకే. ఉమ్. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. ఎస్ మనీ మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి మనీ మాతాజీతో మీరే మాట్లాడండి మాతాజీ, ఓకేనా? సరే ప్రభుజీ. నా మణి మాతాజీతో ఆమె మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు పాపం. మీరే ఒకసారి మాట్లాడి కనుక్కోండి, ఓకేనా? సరే ప్రభుజీ. శాలిని మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ తను తీసుకోర్లేండి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. అవునా, మీ బంధువు ఆమె? తనకి ఇంకా టైం పాప. మీ పాపనా? ఓకే ఓకే. అవును ప్రభుజీ. శారదా మాతాజీ హరే కృష్ణ. మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీ అబ్బాయి హరే అక్కడే కృష్ణ. ఉన్నాడు. దానా హరే ప్రణాం కృష్ణ ప్రభుజీ. మాతాజీ. దానా మీరు ప్రణాం. రెడీగా ఉన్నారా? ఇంకా ప్రభుజీ అది అంటున్నారు ఇది అంటున్నారు, ఇదే గోల్లో ఉన్నారా? ఆ ఆ గోల్లో ఉంది. కాకపోతే భౌతికంలో నాకు ఇచ్చినటువంటి సంతానం వచ్చి భగవతాంశ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మ్యారేజ్ అయ్యాక సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తాను ప్రభుజీ. ఉమ్. సరే, మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఇంతకుముందు మీతో మాట్లాడాలనుకున్నాను కాబట్టి మీరు నిర్ణయించుకోండి. నిర్ణయించుకోవాల్సింది వ్యక్తిగతంగా మాతాజీ. ఆయన పెళ్ళి అవుతుంది, ఆయన పెళ్ళాక ఆయనకి పిల్లలు పుడతారు. ఉమ్. మీ కోడలు గర్భవతి అవుతుంది, మళ్ళీ పిల్లలు పుట్టబోతున్నారు, ఆ తర్వాత వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇది ఎండ్లెస్ ప్రాసెస్. అందుకని అవన్నీ కాదు ముఖ్యం. ముఖ్యం మీరు. మీరు నిష్ఠగా ఉండగలరా? 16 మార్లు జపిస్తున్నారా? 4 నియమాలు పాటిస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల అంటుంటారు మాతాజీ. మనం ఏం చేసినా అంటారు, భౌతికమైన కార్యక్రమాలు చేసినా అంటారు. దాని గురించి కాదు పట్టించుకోవాల్సింది. నేను నిష్ఠగా ఉన్నానా? నేను పూర్తిగా దీని మీద విశ్వాసాన్ని పెంచుకున్నానా? కృష్ణుడే
దేవాది దేవుడిని విశ్వసిస్తున్నానా? ప్రభుపాదుల వారిని ఆశ్రయించాలి అనేదని పరిపూర్ణమైన విశ్వాసం నాకుందా? రోజు 16 మార్లు ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నానా? కష్టంగా ఉంటున్నా కూడాను అది చేయాల్సింది కాబట్టి నేను చేస్తున్నానా? 4 నియమాలు నేను పాటించగలుగుతానా? ఒకవేళ గనక కష్టాలు వస్తుంటే ఇవి నియమాలు పాటించే దాంట్లో అందరికీ కూడాను ఇబ్బందులు వస్తుంటాయి. దాన్ని నేను అధిగమించడానికి దృఢత్వాన్ని కలిగి ఉన్నానా? ఇవి మనని మనము ప్రశ్నించుకుని నిర్ణయించుకోవాలి. సో అది లేదనుకోండి, అప్పుడు ఓకే. ఇంకా అది అభివృద్ధి చెందేంత వరకు కూడాను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇవన్నీ నేను చేయగలను అనుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కాదు. భర్త ఏమన్నాడు, కొడుకు ఏమన్నాడు, ఎవరికో పెళ్ళి అవుతుంది, ఎవరికో ఇంకేదో అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేం కదా, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. అందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు మాతాజీని కాంటాక్ట్ చేయండి మీ నిర్ణయం ప్రకారం. ఓకేనా? ప్రభుజీ నన్ను ప్రణామం. సో ఇంకా ఎవరికైనా ఏదైనా చెప్పాల్సింది ఉందా మాతాజీ అండ్ ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రభుజీ ఒక విషయం షేర్ చేసుకున్నాను. చెప్పండి మాతాజీ. అంటే ఆ నిర్ణయం తీసుకోనంత వరకే ఆ భయం ఉంటది ప్రభుజీ. కానీ ఎప్పుడైతే గురువు మీద ఆధారపడి, కృష్ణుడి మీద ఆధారపడి నిర్ణయం తీసేసుకుంటామో అటంతట అవే వాళ్ళ మనసులు కూడా ఎలా మారుతాయో తెలీదు. కానీ మనలో ఎప్పుడైతే దృఢమైన సంకల్పం ఉంటుందో భగవంతుడు అటువంటి పరిస్థితులను కూడా కలుగజేస్తాడని నమ్ముతున్నా ప్రభుజీ. అది స్వీయ అనుభూతి. ఇంకేంటంటే బయటికి వెళ్తే కుదరదు ఇది అంటారుగా ప్రభుజీ. ఈ మధ్య నేను బయటనే ఉన్నా, 2 పెళ్లిళ్ళకి వెళ్ళంటే ఎలా అనిపించిందంటే, బయటికి వెళ్తే ప్రసాదం దొరకదు అనుకుంటాం, కానీ అవసరానికి మించి దొరికిపోతుంది. అవును మాతాజీ. అది ఖచ్చితంగా చవి చూస్తున్నా ప్రభుజీ. నా వరకు నేనైతే మొన్న కూడా ఒక మ్యారేజ్ లో అనిత మాతాజీ, నేను, బాల మాతాజీ, శారదా మాతాజీ కూడా ఉన్నారు. చక్కగా అక్కడే ప్రసాదం ఇంకా వండేసుకొని భగవంతుడికి ఆఫర్ చేసేసి ప్రసాదం తీసుకున్నాం ప్రభుజీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి అవును ఫంక్షన్ లో ప్రసాదం దొరకడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రభుజీ. అవును ప్రభుజీ, నేను వారం రోజులు ఉన్నాను కానీ ప్రసాదమే తీసుకున్నాను ప్రభుజీ. ఎక్కడికి వెళ్ళినా కూడా మా సంగతి తెలిసి వాళ్ళు అలాగే వంట చేసేస్తున్నారు. అదే మాతాజీ, అందుకని ఇందాక అనుకున్నాం కదా, మనకు అనిపిస్తుంది అయ్యో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, భర్త, పిల్లలు, కుటుంబము, బంధువులు, మిత్రులు, అన్ని రకరకాలైనటువంటి వాళ్ళని ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఈయన ఒప్పుకుంటారు. ఇది మీ వ్యక్తిగతమైనటువంటిది. నేను కొంచెం భయంతో బయలుదేరాను అనమాట. ఇంతవరకు బాగా చేసి ఇప్పుడు వెళ్ళవలసి వస్తుంది, వెళ్ళక తప్పట్లేదు, రాను అంటే కుదరదు, ఎలా అని చెప్పి భయం మీద బయలుదేరాను. ఆల్రెడీ ఇలాగ వండేసామని చెప్పారు, ఉల్లి లేకుండా వంట చేయడం జరిగింది అని చెప్పారు. అది ఇంకా సంతోషం అనిపించింది ప్రభుజీ. అందుకని ఇందాక మాతాజీ చెప్పారు కదా, ప్రేమభక్తి మాతాజీ స్వీయ అనుభవం అని కూడాను. మనం ఎప్పుడైతే దృఢత్వాన్ని పెంచుకొని దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకుంటామో, ప్రభుపాదుల వారు గురువు కృష్ణుడు మనకి సమకూరుస్తుంటారు మాతాజీ. ఎలా వస్తుంది, ఏం వస్తుంది మనకు తెలీదు, కానీ ఇచ్చేస్తారు అంతే. ఆ విశ్వాసం మనకి ఉండాలి, దృఢత్వం మనలో ఉందనుకోండి, అది చాలా ముఖ్యమైనది. ప్రేమభక్తి మాతాజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు అందరితో పంచుకున్నారు మీ అనుభవాన్ని. అది సత్యం మాతాజీ, నిజంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అది మనకి తెలియదు. అందుకని మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏమని చెప్తారు, మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 1000 అడుగులు వేస్తారు అంటారు. దాని అర్థం ఏంటి? మీరు భగవద్భక్తిని చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చితే దానికి కావలసిన పరిస్థితులన్నీ కూడాను, ఎన్నో రకమైన సమస్యల్ని కూడాను పక్కకి తోసి మీకు ఆ పరిస్థితిని కల్పించి ఆ మార్గాన్ని సుగమం చేస్తారు భగవంతుడు. చూడండి, భౌతికమైన కోరిక కోరుకుంటేనే ఆయన దాన్ని పూర్తి చేయడానికి కావలసిన పరిస్థితులన్నీ కల్పిస్తున్నాడు. ఆయననే అభిలషిస్తున్నాడు మనందరం కూడాను అతని సేవకులుగా ఉండాలి, శరణాగతి పొందాలని. దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తే ఆయన కావలసిన పరిస్థితులు కల్పించడం చెప్పండి, ఖచ్చితంగా కల్పిస్తారు. ఆయనకి ఇష్టం లేనిది మన కోరిక, నాకు భౌతికంగా ఇది కావాలి అంటే కూడా ఆయన పాపం కావలసిన అన్ని పరిస్థితులన్నీ కల్పించి మన కోరిక తీరేలాగా ఏర్పాటు చేస్తున్నాడు కదా. అవసరమైతే ఒక కొత్త శరీరాన్ని ఇచ్చి దాంట్లో ఉంచి మన కోరికను తీరుస్తున్నాడు. మరి నేను భక్తి కావాలి ప్రభు అంటే ఆయన ఇవ్వడా? దానికోసం నేను ప్రయత్నం చేస్తే ఆయన అన్నిటినీ సమకూర్చడా? ఖచ్చితంగా చేస్తాడు.
సరే ఇంకొకటి కూడా అయితే ప్రభుజీ, వాళ్ళు ఇలా అంటారు అలా అంటారు అంటారుగా, ఆ, అది మొదటి ఒకటి రెండు సార్లు అలా అంటారు ప్రభుజీ. అది కూడా అంటే ఈసారి అది కూడా చూసా. ఉమ్, ఇంక ఇప్పుడు ఏం అనడం మానేశారు. వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళకి ఏమన్నా, ఇంక వీళ్ళైతే భక్తిలో ఉంటారు, ఇలానే ఉంటారు, yes, ఇంకెందుకని చెప్పి వదిలేస్తున్నారు. మనం correct. పట్టించుకున్నంత వరకే ఇవన్నీ. ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిపోయాం, దాని మీద నిలబడిపోయామంటే అవేం మనల్ని బాధించట్లేదు కూడా ప్రభుజీ. ఇంకా వాళ్ళు అనరు కూడా అన్న. ఉమ్, అది మన సంకల్పం మీద ప్రభుజీ ఆధారపడి ఉంటది. అనలేదు అయితే. అంటే ప్రభుజీ అంటే అనలేదు పెద్దగా ఉన్నప్పుడు ఎలా అనిపించిందంటే ప్రభుజీ, ఇది ఉమ్. మనం సాకులుగా చెప్పుకుంటున్నామా, వాళ్ళంటారని వీళ్ళంటారని అని అనిపిస్తది ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ, మీరు చెప్పేది 100% నిజము. మనలో దృఢత్వం లేనప్పుడు అవన్నీ కనిపిస్తాయి మనకి, ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదని. ఒకవేళ మీరు ఆలోచించండి, భౌతికంగా ఒక వస్తువు కొనాలనుకున్నా అనుకోండి, భర్త వద్దంటాడు, పిల్లలు వద్దంటారు, వీళ్ళు వద్దంటారు, వాళ్ళు వద్దంటారు, మీరు దాని మీద ఏకాగ్రతను పెంచుకున్నాను అనుకున్న దాన్ని కొనేస్తారు మీరు. అది లేదనుకోండి, మీకు కూడా దాని మీద అంతగా ఇష్టం లేదు, ఏదో అనుకున్నారు కానీ పెద్దగా లేదనుకోండి, ఇవన్నీ కనబడతాయి. భర్త కూడా వద్దన్నాడు, పిల్లలు కూడా వద్దన్నారు, పక్కింటి వాళ్ళ దాంట్లో వాళ్ళు కొంటే పాడైపోయింది, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. లేదు అది నాకు కావాలి అంటే మొత్తం అంతా కూడా వద్దన్నా కూడా మీరు తీసేసుకుంటారు. భౌతికమైన వాటిలో కూడా మీరు గమనించండి, ఏ వస్తువు అని కాదు, విషయాన్ని, ఏ విషయమైనా కూడా మీరు పొందాలి అనుకుంటే. అందుకనే ఇది కూడాను మన వ్యక్తిగతంగా మనలో ఉన్నటువంటి అవరోధ భావన ఏదైతే ఉందో అది బాహ్య రూపంలో ప్రకటితమవుతుంది. వాళ్ళు అది చేశారు కాబట్టి, వీళ్ళు ఏది అన్నారు కాబట్టి, భర్త వద్దంటున్నాడు కాబట్టి, పిల్లలు ఎవరో వద్దంటున్నారు కాబట్టి, ఇవన్నీ కూడాను మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని వ్యక్తీకరించడం. ఎందుకంటే చూడండి, మనలో ఎవరు కూడాను నాకు భక్తి మీద ఇష్టం లేదు అని చెప్పడానికి ఇష్టపడము కదా. నిజంగా మనకి ఇష్టం ఉంది, చేయలేకపోవచ్చు, అది వేరే విషయం. అవునండి నేను ప్రయత్నిస్తున్నాను కానీ నాలో లోపం ఉంది, అది చెప్పుకోవడానికి చాలా సందర్భాల్లో మనం ఇబ్బంది పడతాం. అది ఇబ్బంది పడుతున్నామన్న విషయం మనకు కూడా తెలియదు. తెలియకుండానే ఏం జరుగుతుంది, ఏమైందంటే మా ఇంట్లో వాళ్ళు ఈరోజు వచ్చారు, ఇలా అయింది, అందుకని నేను ఆ, ఇది చేయలేకపోయాను, అందుకని ఈ పదార్థం తినాల్సి వచ్చింది, ఇలా చెప్పుకుంటాం మనం. కానీ దృఢత్వం ఉందనుకోండి, ఏం కాదు, ఉం, చేయొచ్చును. చెప్పడం చాలా సులువు అది కానీ పాటించడానికి కొంచెం కష్టం అవుతుంది. దానికి సంకల్ప బలం చాలా అవసరం. అందుకని మీరేం కంగారు పడకండి, అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. మెల్లమెల్లగా దాని నుంచి మనం బయటపడతాం. అందుకని చుట్టూ ఉన్న వాళ్ళు మన ఏమైనా అంటారేమోనని భయపడకండి. ఇందాక ప్రేమభక్తి మాతో చెప్పినట్టుగా ఒకటి రెండు సార్లు అంటారు, దాని తర్వాత వదిలేస్తారు. అది మనం గమనిస్తున్నాం కదా. సమాజము అంగీకరించని వాటిని చేసేటువంటి కొన్ని పనులు చేస్తారు వ్యక్తులు. దానికి కొన్నిసార్లు మాట్లాడుకుంటారు వ్యక్తులు, అలా చేసేట ఆ వ్యక్తి, ఇలా చేసేట ఈ వ్యక్తి అని. 3, 4, 5 సార్లు మాట్లాడుకున్నాక వాళ్ళు కూడా విసుగొస్తుంది, కొత్త విషయం కాదు వాళ్ళకు కూడా. సరే వాడు అలా చేస్తాడు అంతే, వదిలి అయిపోయింది. నిజం చెప్పన, ప్రపంచంలో ఎవరికి కూడా మన గురించి పట్టించుకునేంత ఓపిక ఏం లేదు. వాళ్ళకేదో తమాషా గురించి కోసం మాట్లాడుకుంటారు కుదప్పుడు కొంచెం. అందుకని ఎవరో ఏదో అనుకుంటారని బాధపడక్కర్లేదు. అంటే మీరు మొదటిసారి కూడా నాకు ఫస్ట్ టైం దేవుడు తీసుకోమని చెప్పేటప్పుడు ప్రభుజీ అలానే నేను కూడా సాకులు చెప్పా. అది తర్వాత మళ్ళీ తీసుకునేటప్పుడు, నిర్ణయం తీసుకునే దృఢమైన సంకల్పం ఏర్పరచుకున్నప్పుడు, అంటే ఆ రెండింటి మధ్య తేడా చూసా ప్రభుజీ. అంతే, ఇంకా ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. మన్నించు. హరే నేను కృష్ణ. మీ అభిప్రాయం అంటే మీ అనుభవాన్ని మీరు పంచుకున్నారు, ధన్యవాదాలు మాతాజీ. అంటే అది ఎవరైనా నిర్ణయం తీసుకోవడానికి సంశయాత్మకంగా ఉంటే అది ఉపయోగపడుతుంది. అందుకని ధన్యవాదాలు మీకు. ఏంటంటే మీరు మీ అనుభవాన్ని మాతో అందరితో పంచుకున్నందుకు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. అదైతే నాకు కూడా అనుభవం అయింది ప్రభుజీ. ఎప్పుడు ఇంట్లో అయితే ఎలాగూ ఏం వేయకుండానే వండుతాను ఆనియన్ గార్లిక్. మా ప్రభుజీ అనేవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎలా అంటే ఏమో నాకు తెలీదు అని అన్నా నేను. ఈసారి అయితే వెళ్ళినప్పటి నుంచి ప్రభుజీ ఆఖరికి రాత్రి రెస్టారెంట్ లో ఆర్డర్ పెట్టినా సరే 9:40 కూడా ఆయన ఆనియన్ గార్లిక్ వేయకుండా చేస్తారా మీరు అని, అలా అయితేనే తిందామని నేను ఫిక్స్ అయ్యా. లేదంటే నేను తినకుండానే ఉంటా, మీరు తినండి, మీరు ఆర్డర్ పెట్టుకొని అన్నా. ఆ ప్రభు
అలాగే మేము చేస్తాము అని ఒక 40 minutes తీసుకొని ఆనియన్ గార్లిక్ వేయకుండా చేసి తీసుకొచ్చారు. అసలు అయ్యో వెళ్ళినప్పటి నుంచి ప్రసాదం ప్రభుజీ. లాస్ట్ 3 months నుంచి ఫంక్షన్ కి వెళ్ళినా ప్రసాదం దొరుకుతుంది. తినొద్దు అని ఫిక్స్ అయిపోతే అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అంతే. కరెక్ట్ అసలు మాతాజీ, ఎక్కడ ఇబ్బంది అవ్వదు, అది నిజం. తెలుస్తుంటది. ఇంకా రిలేటివ్స్ అంటే మొన్న మా వదిననే అంటుంది, బాగుంది నువ్వు ఇలాగే బాగున్నావు ఉమ్, అనేసి అన్నది తను, మా పెద్ద వదిన అయితే. ఉమ్, ఇంకా ఓహో అవునా అని నాకైతే బాగుంది అని నేను అనుకునేదాన్ని ఇప్పటి వరకు. ఇప్పుడు నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని అర్థమవుతుంది. అవునా, నేను కొంచెమైనా నేర్చుకుంటున్నాను అని అనిపించింది నాకు. వెరీ నైస్ మాతాజీ. అది ఏం ఉండదు మాతాజీ, ఆనియన్ గార్లిక్ ఫ్యామిలీ అన్ని ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి కృపతోటి అంతే. అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. హరి హరి బోల్. మహా దృఢ అంటే సంకల్పం. రిలేటివ్స్ దగ్గర ఎంతసేపు ఉంటాము, ఒక్క పూట 2 పూటలు ఏదో ఒకటి మేనేజ్ అయిపోతుంది. ఫస్ట్ మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ కదా. అట్లనే నాకేం తెలీదు, నేను నేర్చుకుంటున్నాను, మీ అందరికీ చెప్పే అంత పెద్దదాని కాదు. కానీ ఫుడ్ విషయం అయితే అసలు ఫుడ్ కోసము భక్తి మన లైఫ్ స్టైల్ మార్చాల్సిన అవసరం అయితే అస్సలు లేదనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, మీ అనుభవాన్ని పంచుకున్నందుకు. మరొకసారి మనకి ధృవీకరించబడింది, దృఢ సంకల్పం ఉన్నట్టయితే కృష్ణుడు మనకి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా మనము మన కార్యక్రమాన్ని నిర్వర్తించవచ్చును. చూడండి, ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుంది తెలీదు, ఉం? వచ్చేస్తుంది అంతే. హరే మీరు కృష్ణ చెప్పారుగా ప్రభుజీ. ప్రభుజీ, దొంగతనం చేయాలనే కోరికే భగవంతుడు తీర్చుతాడు. ఇంకా ఆయన సేవలో ఉంటామంటే ఎందుకు తీర్చడు? పైగా ఆయన అడుగుతున్న దాన్ని మనం చేస్తానంటే కాదని ఎలా అంటాడు? హ్మ్. వెరీ నైస్ మాతాజీ, ధన్యవాదాలు అందరికీ కూడాను. ప్రేమభక్తి మాతాజీ, మీరు లీస్ట్ తయారు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. యా ప్రభుజీ, 5 మెంబర్స్. ఆ, ఫస్ట్ సంజయ్ మాతాజీనే పెట్టండి. హరే కృష్ణ. మాతాజీ, సంజయ్ మాతాజీ మాతాజీ ఫస్ట్ మీ పేరు తర్వాత నా సంజయ్ పేరు. మాతాజీకి ఎప్పుడో చెప్పా. ప్రభుజీ అడిగారు, నేనైతే ఎప్పుడో చెప్పా మాతాజీకి. అయితే ఆల్రెడీ మాతాజీ మొదలు పెట్టేశారు. అవైలబుల్ గా ఉన్నారు. హరి బోల్. హరి బోల్. మాతాజీ లక్ష్మి కాబట్టి మాతాజీ అందరికంటే మంచి అవకాశం మీకుంది మాతాజీ. మాతాజీ వచ్చి చూసారు, నిజంగా మీకు తెలియంది కాదు. హరి బోల్. లేదు అందుకనే మాతాజీ. చెప్పారు, అంటే మాతాజీ తెలియదు కాదు కాబట్టి చెప్పారు. అవును హరి మాతాజీ, బోల్. అంటే ఒకే ఒక నిర్ణయం, అది భగవంతుడిపై వదిలేయాలి మాతాజీ. మాతాజీ అది నేను కరెక్టే మాతాజీ. తీసుకునేటప్పుడు కూడా అలానే అనుకున్నాను. ప్రభుజీ అయితే అవును ఒక్కటే మాతాజీ. చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా ప్రసాదానికైతే ఇబ్బంది దొరకదు, అవ్వదు, ఎలా అయినా భగవంతుడు సంకల్పిస్తాడు, ఎలా అయినా దొరికిపోద్ది. అసలు 1 week ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి మాతాజీ. అసలు ఎక్కడ ఏ విధంగా ఎలా సమకూరుస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. ఈ పూటకు లేదా ఫ్రూట్స్ ఉన్నాయి, సరే ఓకే, ఆటోమేటిక్ గా ఆడికి వెళ్ళేసరికి ప్రసాదం ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. ఆకలితో అయితే మనకి భగవంతుడు ఉంచాడు మాతాజీ. ఒక్కటి మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అంతే. ఒక్కొక్కరు ఇది మాత్రం ప్రసాదం వాస్తవం. అందుబాటులో లేదు అంటే ఆకలి వేయట్లేదు, తినాలి నిజంగా మాతాజీ. అనిపించట్లేదు, అదేదో భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైతే ఆయన ఏం చేస్తాడో మరి తెలియదు. అదైతే అహమేశ్వరో ఖచ్చితంగా బుద్ధు అని. మాతాజీ. ఇంకా ప్రసాదం ఆయనే కదా మన కనిపించినప్పుడే పొట్టలో ఆకలి ఉండేది. వేస్తుంది. అంతే, మిగతా టైంలో అయితే వేయట్లేదు. లేదంటే ఆకలి కూడా వేయదు. అదే మీరు నిజంగా చెప్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా నాకు అర్థం దీక్ష అవుతుంది. తీసుకోవాలంటే మనస్ఫూర్తిగా ప్రపదన అడగండి, తప్పకుండా ఇచ్చేస్తారు. నాదైతే కూడా లాస్ట్ ఒకే ఒక 10 minutes లో నేను నిర్ణయం తీసుకోగలిసాను మాతాజీ. అది కూడా నేను ఎంత ప్రయత్నించినా కాలేదు. ప్రేయర్ చేశాను ప్రపాదికి, నాకు అర్హత హరి బోల్. ఉంది అంటే ఇవ్వు తండ్రి, లేకపోతే లేదు, ఒకే ఒకటి హరి బోల్ మాతాజీ. మనస్ఫూర్తిగా అడిగా, ఇచ్చేశారు. హరి అదే హరి అసలు ఈ రోజు అయితే అసలు క్లాసుకు రాను.
టైం అయిపోయింది అని చెప్తూ అలాగా ఇంకా అలా ఫోన్ ఆన్ చేశాను. ప్రభుజీ ఇలా అడిగానంటే దానికి ఇంకా అర్థం ఏముంది, మరి దానికి అదే అర్థం వస్తుంది అనుకుంటా. నిజంగా మాతాజీ దీక్ష అంటే మనకి ప్రపాదుల కృప ఉండాలి. నిజంగా ప్రపా మన ప్రభుజీని మాత్రం చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. చాలా అంత సులభంగా అయితే దొరకదు మాతాజీ. మనకి ప్రభుజీ వల్ల ఇంత సులభంగా దొరుకుతుంది కానీ తీసుకునేక నాకు తెలుస్తుంది అనమాట. దీక్ష కావాలంటే మనం నియమాలు పాటిస్తున్నాము కానీ ఇంకా 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 చాలా డెడికేట్ గా ఉండాలి, చాలా చెయ్యాలి. కానీ మన ప్రభుజీ వల్ల మనకి అవకాశం వస్తుంది. కానీ ఈ విషయం మాత్రం ఎవరు సీరియస్ గా తీసుకోండి. ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు మాతాజీ. హరి బోల్ మాతాజీ. కరెక్ట్. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్రయం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారు. భక్తులంతా దాన్ని స్వీకరిస్తారని ఆశిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బోల్. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? లేకపోతే ఈరోజు చక్కని కార్యక్రమం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు. ఆదివారం నాడు ఇష్టాగోష్ఠి మనం జరుపుకోవాలి అనుకుంటున్న దానికి సంబంధించి ఇదిగో ఇలాంటివన్నీ కూడాను చర్చించడానికి ఈ సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దాన్ని ఈరోజు మనం చాలా చక్కగా వినియోగించుకున్నామని నేను అనుకుంటున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. దానికి తర్వాత కార్యక్రమం మనము మామూలుగా ప్రతిరోజు కూడాను కీర్తన చేస్తాం కదా. ఈరోజు కీర్తన నడిపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామ్. గోల్మాత ఆలపించండి మిత్రులు. ప్రభుజీ బ్రేక్ వస్తే చెప్పండి, ఆపేస్తా. హరే కృష్ణ. శ్రీల గోవిందదాస కవిరాజ్ విరచితము. భజ హురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. భజ హురే శ్రీనందనందన అభయ చరణారవిందరే. దుర్లభమానవ సత్సంగే దుర్లభమానవ సత్సంగే तारो हो ये भवा सिंधुरे. तारो हो ये भवा सिंधुरे. भज हो रे मन श्रीनंदनंदन अभय चरणराविंदरे. सीता तप वातावरीशना सीता तप वातावरीशना ये दिन जामिनी जागिरे. ये दिन जामिनी जागिरे. विफल से विनो कृपण दुरजना विफल से विनो कृपण दुरजना चपल सुखल बालागिरे. चपल सुखल बालागिरे. भज हुरे मन श्रीनंदनंदन अभय चरणराविंदरे. ये धन यौवन पुत्र परिजना ये धन यौवन पुत्र परिजना इथे कियाचे परती रे. इथे कियाचे परती रे. कमला दला जला जीवना टलमला कमला दला जला जीवना टलमला. भजहु हरि पदानीति रे. भजहु हरि पदानीति रे.
భజహు రే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే శ్రవణ కీర్తన స్మరణ వందన శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవనా దాస్య రే పాద సేవనా దాస్య రే పూజన సఖీ జనాత్మ నివేదన పూజన సఖీ జనాత్మ నివేదన గోవింద దాసాభిలాష రే గోవింద దాసాభిలాష రే భజహు రే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే దుర్లభ మానవ జన్మ సత్సంగే తరహో ఏ భవ సింధు రే భజహు రే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే అభయ చరణారవిందరే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు మాతాజీ. ప్రేమధని ఎవరు చెప్తారమ్మా? చాలా బాగా మాట్లాడారు. చాలా చాలా హరి బోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ, చాలా చక్కగా పాడారు. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి హరినామ సంకీర్తన్ కి नामाचार्य हरिदास ठाकुर की जय सामवेद भक्त वृंद की जय तंत्रा श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంప్రభుజీ. శ్రీల ప్రభుపాద్ గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చక్కగా ఈరోజు మన చర్చా కార్యక్రమం జరిగింది. ఇలాగే ప్రతి ఆదివారం కూడాను ఉపయుక్తంగా ఉండేటువంటి విషయాల్ని స్వీకరించి చక్కగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. ప్రేమ భక్తి మాతాజీ, ఈ రోజు లిస్ట్ ఏదైతే తయారైందో 5 లేక 6 ఆ భక్తులందరికీ కూడా ఫాలో అప్ చేయండి. మనం తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? హరే ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం. ప్రణాం మాతా ప్రభు. హరి హరి ప్రభుజీ దండోత్ ప్రణాం. దండోత్ ప్రణాం మాతాజీ సంప్రభుజీ. హరే కృష్ణ.